అందుకోసమే బైబిల్లో సృష్టికర్త అంటే యెహోవా గురించి తండ్రి ఒక్కడే సృష్టికర్త, తండ్రి ఒక్కడే సమస్త సృష్టించాడు ఎందుకు చెప్పింది బైబిల్ అంటే, ఆయన సృష్టి చేయటంలో యేసుప్రభుని వాడినప్పటికీ, పరిశుద్ధాత్మను వాడినప్పటికీ కూడా సృష్టికర్త యేసుప్రభు అని, సృష్టికర్త పరిశుద్ధాత్మ అని చెప్పలే బైబిల్. సృష్టికర్త ఒక్కడే. ఎందుకు? పనులలో వాడి ఉండొచ్చు నువ్వు, గడపారని పారని, కానీ సంకల్పం నీది, చేసింది నీవు, పని నీది. అలా అని చెప్పేసి నువ్వు ఇంట్లో కూర్చుంటే నీ సహకారం లేకుండా ఏ గడపార అయినా వచ్చి చేసుకొని రాకపోనంటే గడపార చేస్తుందా? కాదమ్మా, ఇప్పుడు నేను దోయ మనిషి గురించి మాట్లాడట్లేదన్నా, మీరు మనిషి గురించి మాట్లాడుతున్నారు. ఓకే, అయితే ఇప్పుడు ఆ పరికరాల యొక్క వాడకము ఏ విధంగా అయితే ఆ పనిలో ఏకీభవించున్నావో ఆ విధంగానే ఈ ముగ్గురు మానవుని రక్షణలో ఏకమై ఉన్నారు. సరే, ఇంకా మీకు అర్థం కావడం కోసం ఇప్పుడు మీరేం చెప్తున్నారంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని గడపార, గొడ్డలి, పార, ఈ మూడు అది గుత్త తీసే పనిలో దేనిపైన చేస్తుంది అంతే కదా. నరకాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు గొడ్డలి నరుకుతుంది, మట్టి తీయాలన్నప్పుడు పార తీస్తుంది, గట్టిగా ఉంటే దాన్ని తవునికి గడపార కదా. సో మూడు సమానమై ఏకమై ఒక పని కోసం పనిచేస్తున్నాయి కదా. ఇప్పుడు నేను నిన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ గడ్డపార చేత, పార చేత, గొడ్డలి చేత పని చేయి, ఈ ముగ్గురి చేత వర్క్ చేయిస్తుంది ఎవరు అని అడుగుతున్నా నేను. నాకు ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేసి సరిపోద్ది. మ్యాక్సిమం మనుషులు కూడా ఎట్లా తయారైపోయారు అని అంటే, దేవుని కంటే ఎక్కువ జనానికి భయపడతారు, సమాజానికి భయపడతారు. గుంపు ఎటుంటే అంటే ముగ్గు చూసే ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు గుంపును చూడు అనే విషయం బైబిల్ ప్రస్ఫుటంగా ఉంది. ఒక నోవహు గారి కాలంలో గుంపును చూశాడా? ఇటుపక్క 8 మందే, అటుపక్క లక్షల మంది. దేవుడు గుంపును చూస్తే ఎవరిని కాపాడాలి? వాళ్ళనే కాపాడాలి. కానీ దేవుడు గుంపును కాపాడు. ఏ రేంజ్లో రక్షింపబడే వాళ్ళు ఏ రేంజ్లో ఉన్నారు? సింగిల్ డిజిట్. తర్వాత సొదొమ గొమొర్రా, ఒక పక్క గుంపు, ఒక పక్క నలుగురే. ఆ నలుగురిలో ఒక ఆవిడ తనంతట తాను రిటర్న్ చూసి వెళ్ళిపోయింది. ముగ్గురు మాత్రమే కాపాడబడి 4 దేశాలు అక్కడ, సొదొమ, గొమొర్రా, ఆద్మా, షెబాయిము అని 4 దేశాలు పాడైపోతాయి. ఎంతమంది ఉంటారు? దేవుడు గుంపును చూస్తాడా? గుంపును చూసేవాడు దేవుడు కాదు, ఫస్ట్ మనసు అక్కడ అర్థం కావాలి మనకు. ఆ తర్వాత దేవుడిని నమ్మిన ప్రజలే, వాళ్ళ కోసం అనేక అద్భుతాలు చేశాడు దేవుడు. మరలా ఇజ్రాయేలీలు 6,03,550 మంది బయలుదేరితే 6,03,550 మంది ఎక్కడ? ఇద్దరు ఎక్కడ? ఫైనల్గా చేరేది ఇద్దరే. ఒక్కసారి ఆ రేషియో చూడేస్తుందో. అందుకోసమే ఆ సందర్భాలు ప్లస్ యేసు మాట, చిన్న మంద నిత్యజానికి వెళ్ళేది కొందరే, అనేకులు విశాల మార్గంలో వెళ్తారు. అవి కూడా ఒక రకంగా సత్యాన్ని గ్రాప్ చేసుకోవటానికి ఒక క్లూసే. యేసు ప్రభు మనకు వదిలేసిన క్లూస్ అని చెప్పొచ్చు. సో దాన్ని బట్టి కూడా ఆలోచిస్తే ఈరోజు సమాజంలో అనేకులు నమ్మేటటువంటి దానికి, కొందరు నమ్మేటటువంటి దానికి డిఫరెన్స్ 100% ఉంటుంది, కనబడుతుంది. ఆ అనేకుల బ్యాచ్లో వెళ్తే ఇబ్బంది ఉండదు, ఆ అనేకుల గుంపులో ఉంటే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే విశాల మార్గం అన్నాడు యేసు. ఆ విశాల మార్గంలో వెళ్తే నీకు ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఇరుకు మార్గంలోకి వస్తే ఆ విశాల మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నేను ద్వేషిస్తారు, నేను దూరం పెడతారు. అది తట్టుకునే శక్తి లేనప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ అందులోనే గెలిచిపోతాం, అందరూ వేరైపోతారు. అప్పటి వరకు నీతో కలిసి ఉన్నటువంటి వాళ్ళు, నీతో దోస్తి కట్టినటువంటి వాళ్ళందరూ దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది, దూరం అవుతారు కూడా. ఏ వద్దబ్బా నువ్వు వెరైటీగా మాట్లాడుతున్నావు, అంతమంది ఒక పక్క మాట్లాడుతుంటే నువ్వు ఒక్కనివి ఇట్లా మాట్లాడతావు ఏంది? ఏం చేస్తావు నువ్వు? అంటే ప్రామాణికంగా దేన్ని చూపిస్తుంటాడు అని అంటే మందిని చూపించు. చూపించేది బలం ఎక్కడ ఉంటే అక్కడనే నిజం అన్నట్టు భావిస్తారు. క్వశ్చన్ నేను చాలా మందికి ఏం చెప్తానంటే, మందనే చూడాలి అని అనుకుంటే నువ్వు తిరుపతికి వెళ్ళిపోవడం బెటర్ అంట.
మందనే చూస్తే నువ్వు తిరుపతి పోవాలి. ఎందుకంటే నువ్వు సతీష్ కుమార్ కంటే కూడా ఎక్కువ ఉంటుందా? ఇక్కడైతే ఎప్పుడు చూసినా 1,00,000 మందే వస్తారు. అక్కడ వచ్చిన వాళ్ళు మళ్ళీ రారు. ప్రతిరోజు లక్షల మంది వస్తారు. మరి ఈ లెక్కల ప్రకారంగా చూస్తే జనాలు ఎక్కడెక్కువ ఉంటే వాళ్ళే సత్యం అని అనుకుంటే తిరుపతి సత్యం ఇప్పుడైతే అని చెప్పాల్సిందే. సో గుంపును చూడకండి, యేసు ప్రభు చెప్పాడు, గుంపును చూడకండి, మంద అసత్యంలోనే ఉంటుంది, విశాల మార్గంలోనే ఉంటుంది, నిత్య జీవానికి వెళ్ళే మార్గం ఇరుకుగానే ఉంటుంది, అందులో కొందరు ఉంటుంది. ఇరుకు అంటే ఇబ్బంది, ఇరుకు అంటే సో సర్వసత్యంలో ఉండేటటువంటి వాడు ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతాడు. యేసు ప్రభు చెప్పిన మాటలు ఆయన జీవితంలో నెరవేరుతాయి. సొంత వాళ్ళే శత్రువులు అవుతారు, ఇంటి వాళ్ళే విరోధులు అవుతారు. అదే జరుగుతుంది ప్రస్తుతం. మీరేంటి త్రిత్వం నమ్ముతారా లేకపోతే అంటే త్రిత్వం నమ్ముతాను. ఇప్పుడు త్రిత్వం నమ్మేటటువంటి వాళ్ళలో పెద్ద పెద్ద పండితులు చాలామంది ఉన్నారు కదా, పండితులు త్రిత్వాన్ని బోధించేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్గా రీసెంట్గా చచ్చిపోయినటువంటి ప్రవీణ్ పగడాల, తర్వాత మన ఎడ్వర్డ్ విలియం కుంటం, ఆ తర్వాత హోసన మినిస్ట్రీస్ వాళ్ళు, అక్కడ జాన్ వెస్లీ, హెబ్రోను, 90% మొత్తం త్రిత్వమే కదా నమ్మేది ఉందో. అంటే ఒక రకంగా చెప్పాలంటే అనేకుల బ్యాచ్ అదే కదా. అదే నిజం అయితే ఇరుకులా ఉండాలి, కొంతమందే ఉండాలి. మనం యేసు ప్రభు మాటలనే చూద్దాం, లోపలికి వెళ్ళకుండా లాజికల్గా ఆలోచించినా కూడా ఇప్పుడు అందరూ నమ్మేది త్రిత్వమే అయినప్పుడు ఇది నిత్యజానికి ఎట్లా వెళ్తుంది? వెళ్ళదని దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. బైబిల్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండానే మనకు అర్థమైపోతుంది అనేకుల బ్యాచ్ త్రిత్వం అనేది. ఇంకా చెప్పాలి ఏంటంటే ఏ త్రిత్వవాది కూడా, పెద్ద పెద్ద పండితులు కూడా ప్రతి ఒక్కరు చెప్పింది ఏంటో తెలుసా, ఫైనల్గా ఇది అర్థం కాదు అనే చెప్పారు. అవునా కదా? త్రిత్వం అనేది ఫైనల్గా అర్థం కాదనే చెప్పారు. క్లారిటీ ఎవడని ఇచ్చాడా? ఇచ్చినోడు ఒక్కడి పేరు చెప్పు. ఇచ్చినోడు అంటే చెప్తున్నారు కదా, అందరు చెప్తున్నారు, పవర్ఫుల్గా మాట్లాడతారు. ఫైనల్గా త్రిత్వం అంటే ఏంటంటే ఇప్పుడు అర్థం కాదు, ఇది చచ్చిపోయిన తర్వాతనే అర్థం అవుతుంది, ఇది ఎవరికి అర్థం కాదు, ఇది అంగీకరించాల్సిందే అని చెప్పారు. కుంటం అదే చెప్పారు. ఇంకా రీసెంట్గా చచ్చిపోయినటువంటి ఆయన పేరేం పేరు కాదు, ఇంకొక ఆయన జోసెఫ్ బుబ్రాయన మీదనే మన పొట్టి ఉంటాడా? పొట్టికి కదన్నా, కళ్ళతోడు పెట్టుకొని మాట్లాడుతుంటారు. ఆయన పేరు ఏం పేరు ఉందంటే రమేష్ ఏదో ఉంది అన్న పేరు. వీడియో గంటెల ప్రకాష్. ఆయన కూడా చెప్పింది ఏంటంటే, నేను అందరి విన్నాను, త్రిత్వం అనేది ముగ్గురు దేవుళ్ళే. ముగ్గురు దేవుళ్ళే అంటే బైబిల్ ఏమో ఒక్కడే దేవుడు అని చెప్పింది. ముగ్గురు ఎవరికి వారు వేరు వేరే, ఎవరికి వారు దేవుళ్ళే అయినప్పటికీ ముగ్గురు దేవుళ్ళు కాదు మనకు దేవుడు ఒక్కడే. మరి ముగ్గురు దేవుళ్ళు అన్నప్పుడు మరలా దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఈ ముగ్గురిని ఒక్కడిగా ఎలా చేస్తారు అని అంటే అదంతే, అది అర్థం కాదు. ఎలా అనేది అర్థం కాదు. ఇది మనం అంగీకరించాల్సిందే తప్ప ఇది అర్థమయ్యేది కాదు అని చెప్పేసి ఈ ముగ్గురిని ఒకటి చేయటంలో 100కి 100% త్రిత్వవాదులందరూ ఫెయిల్యూరే. కరెక్టేనా? ఇప్పుడు బహుళత్వాన్ని కలిపిన ఏకవచనంగా కొంత సంబోధించే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. అన్నీ నాకు తెలియనివి కాదు, ఆల్రెడీ మాట్లాడు. అదే అందుకోసమే నేను పండితుల పేర్లు అని నేను ఎందుకు ఎత్తానో తెలుసా, వాళ్ళ వర్షన్ మొత్తం వింటే వాళ్ళకంటూ ఒక క్లారిటీ ఉంటే ఫైనల్గా ఏం చెప్తారు, ఇది పక్కా క్లారిటీ అని చెప్పాలి కదా. కానీ అలా ఎవ్వడు చెప్పడు, ఇది అర్థం కాదు అని చెప్తారు. ప్రకాష్ గంటాల గారు కూడా ఇది అర్థమయ్యేది కాదు, అంగీకరించాల్సిందని.
ఎడ్వర్డ్ కుంటం ఆయన కూడా ఇది అంగీకరించాల్సిందే తప్ప ఇది ఎలా అనేది అర్థం కాదు అని చెప్పి ప్రక్క పగడాల ప్రవీణ్ కూడా ఇది త్రిత్వం అనేది అంత ఈజీగా అర్థమయ్యేది కాదు అని చెప్పేసి దాన్ని ఎక్కడికి తీసుకెళ్తారు తెలుసా? మళ్ళా దేవుణ్ణి అర్థం చేసుకోగలమా మనం అంటే దేవుణ్ణి అర్థం చేసుకోలేము. దేవుడు అనంతుడు, అనంతుడైన వాడిని పరిమితిలో ఉన్నటువంటి మనం పరిమితి లేని వాడిని అర్థం చేసుకోవాలనుకోవటం అది మన అజ్ఞానమే అని చెప్పి సాటిస్ఫై చేస్తారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కెపబిలిటీ, అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బ్రదర్, దేవుడు గురించి మొత్తం అనంతమైనటువంటిది మొత్తం అర్థం చేసుకోవాలి అనేది కాదు ఇక్కడ కాన్సెప్ట్. ఎంతమంది అనేది క్లారిటీ కావాలి కదా. అంటే ఇలా అడిగేటోడు లేడు, ఇలా పట్టేటోడు లేడు. ఇలా పడితే దొరుకుతారు అందరూ. కాబట్టి ఇలా పట్టకుండా ఆయన దేవుడు అనంతుడు అని అర్థం చేసుకోగలమా అనగానే సాటిస్ఫై అవుతున్నారు. కానీ ఎంతమంది ముగ్గురిని ఒక్కడే దేవుడు అన్నప్పుడు ముగ్గురిని ఒక్కడేగా ఎలా చూపిస్తావు అన్నప్పుడు బయట వాళ్ళు చాలామంది చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. గుడ్డు అన్నాడు, వాటర్ అన్నారు, సైకిల్ అన్నారు, సూర్యుడు, వెలుతురు, రకరకాలైనట్టు చెప్పారు. ఎన్ని చెప్పినా కూడా అది సెట్ కావట్లేదు. అందుకోసమే వాళ్ళే అదంతా ఆలోచించుకున్నటువంటి వాళ్ళే ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇది అర్థం కాదు అంట, ఇది బతికుండగా అర్థం కాదు అని స్కాలర్స్ అనుకునే వాళ్ళే ఓపెన్గా చెప్పిన స్టేట్మెంట్. మీకు కావాలి అని అనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో మాట్లాడి దాంట్లో వాళ్ళ స్టేట్మెంట్లు ఇంట్రడక్షన్లో పెట్టాను. వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళ నోటితోనే. అందరు చెప్పింది ఏంటంటే ఇది అర్థం కాదు. కానీ యేసుప్రభు అన్నాడు, ఖచ్చితంగా స్పష్టంగా తెలుసుకుంటేనే నిత్య జీవం అని ఆయన అన్నాడు. ఇది అర్థం కాదు, తెలుసుకునేది కాదు, అర్థం చేసుకోలేము, అంగీకరించాల్సిందని వీళ్ళు అంటున్నారు. ఏం నమ్మాలి కదా. క్లారిటీ అనేటటువంటిది లేకపోతే మనం నిత్యజీవం రాదు అని యేసుప్రభువే స్వయంగా చెప్పాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు కూడా అపోస్తుల ద్వారా బయలుపరిచినటువంటి సత్యం అది. ఇప్పుడు దేవుడికి ఉన్నటువంటి గుణ లక్షణాలు అంటే ఏంటి? దేవుడు అని చెప్పడానికి మనం ఎలా అతన్ని ఐడెంటిఫై చేస్తాం? ఓకే, దేవుడు అని ఎవరిని అనాలంటే కొన్ని మేజర్ క్వాలిటీస్ ఉంటాయి. అంటే అవి ఇంకెవరికి ఉండదు, అవి ఎవరికి అవి ఏంటి అంటే తనంతట తానుగా ఉన్నవాడు. రెండోది తనంతట తానుగా సమస్తము కలిగినవాడు. ఇంకొకరి మీద డిపెండ్ అవ్వడు, ఇంకొకరి మీద ఆధారపడడు. ఆయనకు పైన ఎవరు అధికారిగా ఎవరు ఉండరు. ఆయన ఎవరి మాట విని శిరస వహించి నడవడు. చావు పుట్టుకలను ఇచ్చేవాడు. చావును పుట్టుకలోనికి రాలేడు, చావు పుట్టుకలను ఇచ్చేవాడు. చావడు, పుట్టడు. ఇది ఆయన మేజర్ అని చెప్పవచ్చు. మేజర్స్ సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు అని అంటే ఆయన సర్వశక్తిమంతుడు అని అంటే ఇప్పుడు సర్వశక్తిమంతుడుగా ఆయన ఎవరినైనా చేయగలడు. సర్వశక్తిని పొందుకోనేటటువంటి వాడు కాదు. సర్వశక్తి తనంతట తాను కలిగిన వాడు. స్వయంభవుడు. ఆయన ఎవరి వలన కలిగిన వాడు కాదు, ఆయన ఎవరి వలన పుట్టినవాడు కూడా కాదు. మీకు త్రిత్వ సిద్ధాంతాన్ని ఏ కాలంలో ఎవరు స్టార్ట్ చేశారో తెలుసా? తెలియదా? త్రిత్వ సిద్ధాంతం అనేటటువంటిది 4వ శతాబ్దం, క్రీస్తు శకం 4వ శతాబ్దంలో అథనేషియస్ అనేటటువంటి వ్యక్తి, తనతో పాటు తన గురువు అయినటువంటి అలెగ్జాండ్రియా అనేటటువంటి వ్యక్తి, వాళ్ళిరువురు కలిసి స్థాపించిన సిద్ధాంతం ఇది. దానికంటే ముందు త్రిత్వం అనే పదమే లేదు. దానికంటే ముందు ఉన్న పదం ట్రినిటాస్ అనే పదం ఉండేది. దాన్ని టెర్టులియన్ అనేటటువంటి వ్యక్తి 2వ శతాబ్దంలో వాడాడు. దాని తర్వాత 4వ శతాబ్దంలో వీళ్ళు దీన్ని ప్రతిష్ఠించి త్రిత్వ సిద్ధాంతానికి అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతం ఏర్పరిచారు, విశ్వాస ప్రమాణం అని. అందులోనే వాళ్ళు పొందుపరిచారు ఏమన్నా తెలుసా? దేవుని వలన పుట్టిన దేవుడు అని. త్రిత్వ సిద్ధాంతంలోనే దేవుని వలన, దేవునిలో నుండి దేవుడు అని, దేవునిలో నుండి పుట్టిన దేవుడు అని అందులోనే ఆ ప్రామాణిక ఏమంటారంటే దాన్ని నైసియా క్రీడ్ అంటారు.
ఆ నైసియా క్రీడ్ అని చెప్పేసి నువ్వు ఇంటర్నెట్లో కొట్టు వస్తుంది. దాన్ని అవసరం అనుకుంటే తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకొని విను, చదువు, అందులోనే ఉంటుంది. దేవునిలో నుండి పుట్టిన దేవుడు అని వాళ్ళే రాశారు. అంటే బైబిల్ సారాంశం ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు దేవుని వలన దేవుని ద్వారా పుట్టినటువంటి వాడుగా బైబిల్ చెప్తుంది. కాబట్టి దాన్ని కాదనలేక దేవుడు అని చెప్పినప్పటికీ, యేసుప్రభుని దేవుడు అని చెప్పినప్పటికీ కూడా దేవునిలో నుండి పుట్టిన దేవుడు అని చెప్పారు వాళ్ళు. అది మొదటి త్రిత్వ సిద్ధాంతానికి పునాది, ఆరంభం 4వ శతాబ్దంలో జరిగింది. ఎవరి ద్వారా అంటే వాళ్ళిద్దరి ద్వారా. వాళ్ళు చనిపోయిన తర్వాత 6వ శతాబ్దంలో, అంటే 500 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, అప్పుడు మరలా కొంతమంది బిషప్స్, అంటే ఆర్సిఎం పండితులు, అప్పటికి ఆర్సిఎమే ఉంది, ఆ పండితులందరూ కలిసి మరొక క్రీడ్ అంటే మరొక విశ్వాస ప్రమాణం, మరొక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దాని పేరు పెట్టారు తెలిసే వాళ్ళు. అప్పుడెప్పుడు నైసియా క్రీడ్ని రెడీ చేసి చచ్చిపోయిన అథనేసియస్ ఉన్నాడే, ఆయన పేరుని వీలు పెట్టారు, అథనేసియస్ క్రీడ్ అని పిలిచారు. అందులో ఏముంటుంది అంటే ఇందులో కూడా దేవుళ్ళలో నుండి పుట్టిన దేవుడు అని. కానీ ఈరోజు కొత్తగా కొంతమంది మాట్లాడుతున్నారు, యేసుక్రీస్తు ప్రభువు దేవుళ్ళలో నుండి పుట్టినటువంటి వాడు కాదు, దేవుని వలన పుట్టినవాడు కాదు, తనంతట తాను ఉన్నవాడు అని చెప్తున్నారు. బాగానే ఉంది, కానీ అక్కడే వాళ్ళు మిస్ అవుతున్న లాజిక్ ఏంటో తెలుసా? దేవునిలో నుండి దేవుడిగా పుట్టలేదు, తనంతట తానుగా ఉన్నవాడు, ముగ్గురు తనంతట తాను ఉన్నవారు అని అంటున్నారు. ఇప్పుడు ముగ్గురు వాళ్ళంతట వాళ్ళు ఉన్నవాళ్ళు అని అన్నప్పుడు ముగ్గురు దేవుళ్ళు అవుతారు, కానీ ఒక్కడే ఎట్లయితారు? ఇప్పుడు ఒకవేళ ఆయనలో నుండి ఈయనలో నుండి ఆయన పుట్టారు అని అంటే కలిసే అవకాశం లాజికల్గానైనా సెట్ అవుతుంది, లాజికల్గా చూసినా సెట్ అవుతుంది, ముగ్గురి కలిపి ఒక్కడి అని చెప్పడానికి. కానీ ఈయనకి ఏ సంబంధమే లేదు, ఆయన ద్వారా ఆయన కలగటం కానీ ఏమీ లేదు, తనంతట తాను ఈయన ఉన్నాడు ఆయన ఉన్నాడు అని అన్నప్పుడు వాళ్ళిద్దరిని కలిపి ఒకటి చేసే అవకాశమే లేదు. అంటే ఇప్పుడు కొంతమంది దేవుడు అనేటువంటి పదము మామూలుగా హెబ్రీ భాషలో ఎలోహిం అనేటువంటి పదం నుంచి రాయబడింది. ఎలోహిం అనేటువంటి మాట బహుళత్వం కలిగిన దాన్ని ఏకవచనంలో చెప్పేటువంటి పదంగా వాళ్ళు చెప్తారు. అలా ఎందుకు చెప్పారో చెప్పనా? ఎలోహిం అనేటటువంటి పదంలో బహుళత్వం ఉందని చెప్పి ఎందుకు అందరికీ ప్రచారం చేస్తున్నారు తెలిసిన? నీకు హెబ్రీ భాష తెలియదు తెలుసా? తెలియదు, విను, తెలియదు. ఎలోహిం అనేటటువంటి పదానికి ఏ మీనింగ్ వస్తుంది, అది బహువచనమా సింగులరా అనేటటువంటి విషయాలు తెలియదు. కాబట్టి చెప్పేస్తే పని అయిపోతుంది అని సాగుతున్నారు. కొద్దిసేపు వాళ్ళు చెప్పింది నిజం అనుకుంది ఆలోచిద్దాం. దేవుడు అంటే బహుళత్వం అని అనుకుంటే, ఇప్పుడు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఎక్కడ ట్రాన్స్లేట్ చేసినా కూడా ఎలా ట్రాన్స్లేట్ చేయాలి? బహుళత్వం వచ్చే విధంగానే ట్రాన్స్లేట్ చేయాలని వద్దా? ఇప్పుడు దేవుడు అంటే సింగులరా బహువచనమా మన తెలుగు భాషలో? దేవుడు అంటే సింగులర్, దేవుళ్ళు అంటే ప్లూరల్. కామన్ సెన్స్తో ఆలోచించిన అర్థమయ్యే విషయం కదా. అంటే ఇప్పుడు దేవుడు అని ఉన్న చోటల్లా దేవుళ్ళు అని ట్రాన్స్లేట్ చేయాలి. అయితే అదే రైటు, ఒరిజినల్ ప్రకారంగానే ఉండాలి కదా. మరి ఒరిజినల్లో దేవుళ్ళు అని ఉంది, మరి ఇప్పుడు తెలుగులో ఏమని రాయాలి? దేవుళ్ళు అని రాయాలి. ఇంగ్లీష్లో ఏమని రాయాలి? గాడ్స్ అని రాయాలి. కానీ ఇంగ్లీష్ భాష తెలిసిన వాడికి, ఇంగ్లీష్ మీద పట్టున్నటువంటి వాడికి తెలుసు, ఇంగ్లీష్లో గాడ్స్ అనే పదమే లేదు. దేవుడికి బహువచనం అనేటటువంటి మాట ఇంగ్లీష్ భాషలో లేదు. ఇది ఇంగ్లీష్ పండితులకి వెళ్ళి మీరు అడిగినా చెప్తారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. గాడ్ అంతే, గాడ్స్ అనేది ఉండదు. అంటే ఏ భాషలో సెట్ అవని పదం హీబ్రూలో ఎలోహిం అని చెప్పేసి అందులో బహుళత్వం ఉంది అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. దాన్ని వీళ్ళందరూ చూపించే వచనం చెప్పనా? మీకు తెలుసు, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం కానివ్వండి, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు అద్వితీయ దేవుడు, అంటే యెహోవా అద్వితీయ యెహోవా అని చెప్పేసి ఉంటుంది. ఓకే కదా? అంటే ఇప్పుడు దాని ప్రకారంగా అద్వితీయ అంటే అర్థం ఏంటి? ద్వితీయం లేనిదని, రెండుగా లేనివాడు, రెండుగానే లేనటువంటి దేవుడు అనే పదంతో ట్రాన్స్లేట్ చేశారు తెలుగులో. హీబ్రూలో బహుళత్వం
ముగ్గురు లోపల ఉంటే ముగ్గురుగా ఉన్నటువంటి దేవుణ్ణి ఎలోహిం పదంతో ట్రాన్స్లేట్ చేశారు, ఎలోహిం అనే పదం పెట్టారు అని వీళ్ళు చెప్తున్నారు. దాన్ని తెలుగులో ఏమని చేశారు, ముగ్గురుగా కాదు మన దేవుడు కనీసం రెండుగా కూడా లేడు అని చెప్పే పదం తెలుగులో ఉంది. కరెక్టేనా? ఇప్పుడు కొంతమంది ఇప్పుడు హిబ్రూ పదం ఉంది కదా ఎలోహిం, ఇప్పుడు ఒక ద్రాక్ష పండు గురించి చెప్పేటప్పుడు ఏకవచనంతోనే సంబోధిస్తాం. ద్రాక్ష పండు ఒక గుర్తుకుంటే బహుళత్వంతో కూడిన ఏకవచనంతో సంబోధిస్తామని అర్థం. అదైతే వాస్తవమే, 100% వాస్తవం, 100% వాస్తవం. ఆ మీనింగ్లోనే రాయబడింది అని. అయితే ఇప్పుడు నువ్వు లాజికల్గానే ఆలోచించు, వాక్యం దాకా వద్దు. ఇప్పుడు ద్రాక్షలో నుండి ద్రాక్ష గెల ఉంటుంది కదా, గెలలో నుంచి ఒక పండు తీసుకుంటే దాన్ని ఏమంటాం? ఒక ద్రాక్ష పండు. ఒక పండు. ఆ గుత్తినంతా ఏమంటాం? గుత్తి అంటాం. అర్థమవుతుందా? ఒక ద్రాక్షని ద్రాక్ష అంటాం. విను, ద్రాక్ష అంటాం. చాలా ద్రాక్షల్ని కలిపితే గుత్తి అంటాం. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? లాజికల్గా ఆలోచించు. ఒకడినైనా దేవుడే అంటాం, ముగ్గురిని కలిపినా దేవుడే అంటామని వీళ్ళు అంటున్నారు. లాజికల్గానైనా సెట్ అయిందా? అనేక ద్రాక్షల్ని కలిపితే ద్రాక్ష అనట్లే, మనం ఏమంటున్నాం? గుత్తి అంటున్నాం. గుత్తి అంటున్నాం. ఒక గుత్తిలో అంటలేం కదా, గెల అంటాం. ఒక గెల కానీ ఒక మీనింగ్ ఇచ్చేది ఒక గెల. ఒక గెలాకి ఒక ద్రాక్షకి తేడా ఉందా లేదా నువ్వు చెప్పు. ఒక ద్రాక్షకు ఒక గెలకు తేడానే కదా ఉంది కదా. అంటే విను, నేను లాజికల్గా మాట్లాడుతున్నా, నువ్వు లాజికల్గా ఎగ్జాంపుల్ చెప్పారు కదా, లాజికల్గా మాట్లాడితే ఇప్పుడు ఒక దేవుడు అనే దాంట్లో చాలామంది దేవుళ్ళు ఉన్నారనుకో, వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు ద్రాక్ష గెలలో ఒక గెల నీకు అర్థమవుతుందా? లాజికల్గానే మాట్లాడుతాను నేను, బైబిల్ లోపలికి వెళ్ళలేక. లాజికల్గా గెలలో ఒకదాన్ని గెల అనం. మళ్ళా వీళ్ళేమంటున్నారు? మొత్తం గెలనే అంటాం, ఒక్క పండు తీసుకున్నా గెలనే అంటాం అని వీళ్ళు మాట్లాడుతున్నారు. అది లాజికల్గా కూడా సెట్ అవ్వట్లేదు చూడు అంటున్నా నేను. బైబిల్ దాకా వద్దు, లాజికల్గా కూడా సెట్ అవ్వట్లేదు అంటున్నారు. ఒకదానికి ఏం జనరల్గా అయితే ఒరిజినల్గా అయితే ఒకదానికి ద్రాక్ష అంటాం, మొత్తాన్ని ఏం గెల అంటాం. ఇప్పుడు ఈ యాంగిల్లో బైబిల్ ఏమైనా చెప్పిందా? ముగ్గురిని కలిపి వేరే పదం, సపరేట్గా వేరే పదంలా ఉందా? ఉంటే అప్పుడు నువ్వు ఈ ఎగ్జాంపుల్ చెప్తే సెట్ అవుతుంది. కానీ అలా బైబిల్ చెప్పలేదే. అట్లా అంటే ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామముల అని ఉండదు, నామము ఒకే నామం గురించి మాట్లాడుతుంది. కానీ చూస్తేనేమో దాని ముందునేమో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ. నామముల అని రావాలి యాక్చువల్గా. ఈ ముగ్గురు నామముల మనం బాప్తిసం తీసుకోవాలి. కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనం బాప్తిసం తీసుకోవాలి. నామము అంటే ఏకవచనానికి సంబోధిస్తారు. ఇదేలా మనం అర్థం చేసుకోవాలి? దీన్ని ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు నామము అంటే అక్కడ ఏం చెప్పబడింది? నామము అంటే అక్కడ ఏంటి, ఎలా తీసుకోవాలి? నామం అంటే ఎలా తీసుకోవాలి చెప్పు. ఇప్పుడు ఇక్కడ మనం ఏ విధంగా అయితే మనము ఒక పండు ఉన్నప్పుడు దానికి ఎలా పండ్లు గుత్తికి ఉన్నప్పుడు దానికి ఎలా అని ఏకవచనంతో సంబోధిస్తున్నాము, ఆ విధంగానే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలు ఈ ఏకవచనంతో సంబోధిస్తున్నారు. బహుళత్వం కలిగిన దాన్ని ఏకవచనంతో సంబోధిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. బైబిల్లో కొన్ని ఇలాంటి పదాలు చూపిస్తా, ఒకసారి నువ్వే చదువు. ఎస్తేరు గ్రంథం 1:19 చదువు. ఫోన్ చేస్తాం.
ఇస్తేరేనా 1వ అధ్యాయం 19వ వచనం. రాజునకు సమ్మతి ఆయన వస్తీ రాజైన అహష్వేరోషు సన్నిధికి వస్తీ రాజైన ఉందని వస్తీ రాజైన కలిపి చదువు. వస్తీ రాజైన కాదు, వస్తీ అనేది ఫస్ట్ దాంట్లో కలపాలి, తర్వాత రాజునకు సమ్మతి ఆయన వస్తీ రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని చదవాల్సిన పద్ధతి మారిపోతుంది. అవును కరెక్టే. రాజునకు సమ్మతి ఆయన వస్తీ రాజైన అని ఆపాలను. వస్తీ అని ఆపి చదువు. వస్తీ రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమ యుద్ధ నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండానట్లు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున ఏంది ఇప్పుడు ఇద్దరు 2 జనాంగాలు ఉన్నాయి కదా అక్కడ. అయితే ఏమనాలి ఒరిజినల్ గా? న్యాయముల చొప్పున అనాలి కదా. కానీ ఏమనుంది అక్కడ? న్యాయము అని ఉంది. అవునా? ఇప్పుడు ఏముందాం మరి? అంటే బైబిల్ రాయబడిన పద్ధతి, బైబిల్ రాయబడిన విధానం కూడా మనకు అర్థం కావాలి. 2 ఉన్నా కూడా 2 జనాంగాలు ఉన్నప్పటికీ కూడా ఫైనల్గా ఒకటే అన్నట్టుగా మాట్లాడా లేదా? అలా అని మాదీయులే పరిశుకులే మాదీయులు కాదు, అలా అని ఇద్దరు ఒకరు కాదు. వాడు వేరే జనాంగం, వీళ్ళు వేరే జనాంగం అనే విషయం తెలుసు కదా నీకు. ఇంకొక వచనం కూడా చూపిస్తాను. 2 సమూయేలు గ్రంథం 19:35. విక్స్ ఉంది ఇద్దరు విక్స్ ఉంది అక్కడ. ఇప్పుడు చల్లని తాగే కదా, దానివల్ల అదే విక్స్ ఉంది చేస్తా. వద్దులేదు. తీసుకోవాలి. 12వ అధ్యాయం 19వ అధ్యాయం 19. చదువు. ఫస్ట్ వచనం 35. 19వ అధ్యాయం 35వ వచనం. నేటికి నాకు 80 ఏండ్లాయను. సుఖదుఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడనైన నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్ల యొక్కయు స్వరము నాకు వినబడునా? ఏమన్నాడు ఇక్కడ? స్వరములు ఒరిజినల్ ఏమనుకోవాలి? మనం ఆలోచించే లెక్కల ప్రకారంగా ఆలోచిస్తే ఏమనుకోవాలి? గాయకుల యొక్కయు గాయకురాండ్ల యొక్కయు స్వరములు అనాలి. కానీ ఉందా స్వరములు అని? స్వరము అన్నాడు సింపుల్. ఎందుకు నేను ఇవన్నీ చూపిస్తున్నాను తెలుసా? ఇప్పుడు ఇదే స్టైల్లో వాడుక భాషలో కూడా మాట్లాడుకుంటున్నాం. కాకపోతే గమనించండి, ఒకే అధికారం, సిమిలర్ క్యారెక్టర్, సిమిలర్ అంటే ఒకే విధమైనటువంటిది ఏదైతే ఉంటుందో, ఒకే విధానాన్ని కలిగి ఉన్నప్పుడు అందరిని కలిపి ఇది ఒకటే అని మాట్లాడతాం. అలా అని చెప్పేసి వాళ్ళందరూ ఒకరే అని చెప్పే ఉద్దేశంతో కాదు అక్కడ మాట్లాడింది. వాళ్ళ కలిగి ఉన్నది ఒకటి అని చెప్పడానికి అందరి పేర్లు రాసి, అందరి పేర్లు మాట్లాడి, అందరి గురించి మాట్లాడి ఫైనల్గా ఇది ఒకటే అంటారు. అంటే దాన్ని ఎలా తీసుకోవాలి మనం? భాష పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, కవులు లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలానే రాస్తారు. అంటే ఈ విషయం అందరూ సమానంగా కలిగి ఉన్నారు, లేదా అందరూ కలిగి ఉన్నారు అని చెప్పే విషయం. ఒకటే విషయాన్ని అందరూ మాట్లాడుతున్నారు అని చెప్తాను. అంతే తప్ప వాళ్ళందరూ కలిపి ఒక్కడే లేదా ఒక్కరే అని కాదు. ఇది తీసుకోకూడదు, ఇలా తీసుకోకూడదు. అందరూ కలిగి ఉన్న దాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఒకటిగా అని మాత్రమే తీసుకోవాలి. అవునగా? సో ఇలా మాట్లాడుకుంటూ పోతే సంఖ్యాకాండం 4:27లో కూడా చూడొచ్చు మరొక మాట. సంఖ్యాకాండము 4:27
4:27. 4:27. ఎక్కడ వస్తున్నావు ఎక్కడ వస్తున్నావు? వారు మందిరం యొక్క తెరలను 27, 4:27. గెర్హోనీయుల పని అంతయు గెర్షోనీయుల పని అంతయు గెర్షోనీయుల పని అంతయు అనగా తాము మోయు వాటన్నిటినీ చేయు పని అంతటిని అహరోను యొక్కయు అతని కుమారుల యొక్కయు నోటి మాట చొప్పున జరగవలెను. వారు జరుపు వాటినన్నిటినీ జాగ్రత్తగా చూచుకునవలనని వారికి ఆజ్ఞాపింపవలను. ఇక్కడ విను బాగా, మంచి పాయింట్. అహరోను యొక్కయు అతని కుమారుల యొక్కయు. కుమారుడు అని కూడా లేదు, కుమారులు అంటే ఒకరికంటే ఎక్కువ కుమారులు ఉన్నారు. అహరోను యొక్కయు అతని కుమారుల యొక్కయు నోటి మాటలు అనలే, నోటి మాట అన్నాడు. ఎందుకు అలా అన్నాడు తెలుసా? తండ్రి ఏ మాట అయితే చెప్పారో దానికి వేరుగా కుమారుడి మాట ఉందనుకో, అప్పుడు మాటలు అని మాట్లాడాలి. తండ్రి ఏదైతే చెప్పాడో తన కుమారుడు కూడా దానికే ఓటేస్తున్నాడు కాబట్టి ఇద్దరిని కలిపి ఒకటే మాట అన్నట్టుగా మాట్లాడాలి. అయితే అహరోను కుమారులకు ఈ అధికారం ఎలా వచ్చింది? అహరోను వల్ల వచ్చింది. అహరోను మొదటగా ప్రధాన యాజకుడు, ఆయన తదనంతరం ప్రధాన యాజకులు ఎవరు? ఆయన కుమారుడు కదా. సో ఆయన చెప్పిందే ఈయన చెప్పాలి, ఈయన చెప్పిందే ఆయన మనవాళ్ళు కూడా చెప్పాలి. కాబట్టి ఇద్దరి కలిపి ఒక మాట అని మాట్లాడాడు, అంతేగాని వాళ్ళిద్దరూ ఒకరే అని కాదు కదా. ఇప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము నా అని అంటే అర్థం ఏంటంటే, అక్కడ నామము అనేటటువంటి మాటను అధికారంతో పోల్చి చెప్పబడింది. అధికారం అనే తీసుకోవాలి, నామం అంటే అధికారం అనే తీసుకోవాలి. ఇప్పుడు తండ్రి యొక్క అధికారము, కుమారుని యొక్క అధికారము, పరిశుద్ధాత్మ యొక్క అధికారము, ఆ అధికారము సేమ్ కాబట్టి నామమున అని అన్నాడు. సో అధికారం ఒక్కటే. ఇప్పుడు తండ్రి మెయిన్ రూలర్ లేదా తండ్రి మెయిన్ సంకల్ప నిర్ణయకుడు తండ్రి. ఆ సంకల్పానికే కుమారుడు ఓటేస్తున్నాడు, ఆ సంకల్పాన్నే ఓకే చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ. కాబట్టి ఒకే నామము అని చెప్పబడిందే తప్ప అక్కడ ముగ్గురు ఈక్వల్ అని కాదు, ముగ్గురు ఒక్కరే అని కూడా కాదు. ముగ్గురిని ఒక్కడిగా చూపించే వచనం అంతకన్నా కాదు కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, అది ఏ బేసులో రాయబడింది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక ఆ వచనాన్ని చూపించి మాకేదో బలపరుస్తుంది త్రిత్వాన్ని. త్రిత్వం అంటేనే ముగ్గురు ఉన్నప్పటికీ కూడా ఒక్కడే, ముగ్గురు కలిపి ఒక్కడే అని చూపించేటటువంటి పదమే త్రిత్వం అనేది. త్రిత్వం లోపల దాని మీనింగ్ ఏంటంటే, ముగ్గురుగా కనబడుతున్నప్పటికీ ముగ్గురు కాదు, ఒక్కడే అని చెప్పే ప్రయత్నమే కదా త్రిత్వం అంటే. సో దాన్ని చూపించే పదం అయితే అది కాదు. ఇంకా చెప్పాలి అంటే, మరి మీకు ఇంత నాలెడ్జ్ అంటే చరిత్ర తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. మొదటి శతాబ్దం నుంచి ఇప్పటివరకు ఉన్నటువంటి చరిత్రలో ఎంతోమంది చరిత్రకారులు బైబిల్ మ్యానుస్క్రిప్ట్ని రాసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు చెట్ల బెరళ్ళ మీద, చెరపపు కాగితాల మీద రాసుకుంటూ వచ్చారు. అలా రాసుకుంటూ ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఒక దాంట్లో నుంచి ఇంకొక దాంట్లో, అంటే కొన్ని రాతలు పోతూ ఉంటే రాస్తూ ఉన్నప్పుడు అందులో 4వ శతాబ్దంలో అంటే 380 తర్వాత జెరోమ్ అనేటటువంటి వ్యక్తి హీబ్రూ గ్రీకులో ఉన్నటువంటి దాన్ని లాటిన్లో ట్రాన్స్లేట్ చేశారు. క్రీస్తుకు పూర్వము 2వ శతాబ్దంలో వాల్గెట్ తయారు చేశారు. వాల్గెట్ అంటే హీబ్రూలో ఉన్నటువంటి పాత నిబంధనని గ్రీకులో మార్చారు, దాన్ని వాల్గెట్ అని పిలిచారు. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో జెరోమ్ అనేటటువంటి వ్యక్తి లాటిన్లో ట్రాన్స్లేట్ చేశారు. అంటే ఈ రోమన్ క్యాథలిక్ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం. అదే కాలంలో
యేసుబియస్ పాంపిలియస్ అనేటటువంటి ఒక పోపు ఉండేటోడు. ఆయన తన గురువు, ఆ యేసుబియస్ పాంపిలియస్ అనేటటువంటి వ్యక్తి యొక్క గురువు యోహాను గారు బ్రతికి ఉన్నప్పుడు పద్మసు దీపంలో వెళ్ళినటువంటి యోహాను పత్రికలు రాశాడు, సువార్త రాశాడు. ఆ యోహాను గారి శిష్యుడు ఆయన స్వయంగా యోహాను గారు, మత్తయి గారు, లూకా గారు రాసినటువంటి ప్రతులను డైరెక్ట్గా చదివినటువంటి వ్యక్తి యేసుబియస్ పాంపిలియస్ అనేటటువంటి వ్యక్తి. ఆయన కానివ్వండి, ఆయన తర్వాత చాలామంది స్కాలర్స్ కానివ్వండి, ఈవెన్ దో 16th century 16వ శతాబ్దంలో ఆయన పేరేం పేరేనంటే కరెక్ట్గా నోట్లోనే ఉంది, కరెక్ట్గా ఐడియా రాగానే నేను ఆయన పేరు చెప్తాను. ఓకే, ఆయన కూడా ఒక చరిత్రకారుడు. ఆయన కూడా దగ్గర దగ్గర 18 పుస్తకాలు రాశారు. ఈ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉన్న 18వ వచనాన్ని గురించి, ఇది డౌట్ఫుల్ వచనం అని ఈ వ్యక్తి అన్నాడు. కానీ యేసుబియస్ పాంపిలియస్ అనేటటువంటి వ్యక్తి ఏమన్నాడు తెలుసా? అక్కడ తండ్రి ఎక్కువ, కుమారుడు ఎక్కువ, పరిశుద్ధాత్మ ఎక్కువ అని లేదు. నా నామమున బాప్తిస్మం ఇవ్వండి అని మత్తయి గారు రాశారు. అని మత్తయి గారు రాసినటువంటి ఓన్ హ్యాండ్తో రాసినటువంటి మ్యానుస్క్రిప్ట్ కలిగినటువంటి వ్యక్తి యేసుబియస్ పాంపిలియస్ అనేటటువంటి వ్యక్తి. ఆయన చెబితే ఆయన మాటను ధిక్కరించి కాదని చెప్పేసి ఈ అథనేషియస్ అండ్ అలెగ్జాండ్రియా అనేటటువంటి వ్యక్తులు కలిసి జెరోమ్ అనేటటువంటి వ్యక్తికి బాధ్యతలు అప్పగించి, ఆ జెరోమ్ అనేటటువంటి వ్యక్తి దీన్ని లాటిన్లో ట్రాన్స్లేట్ చేసే విధంగా, లాటిన్లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క అనేటువంటి నామంలో ఎందుకు ట్రాన్స్లేట్ చేశారు అంటే అప్పుడే స్టార్ట్ అయిన త్రిత్వానికి ఊపిరి రావాలి అని అంటే ఈ వచనం ఉండాలి అని, ఇది ఫోర్జరీ చేయబడినటువంటి వచనంగా చాలామంది చరిత్రకారులు, చరిత్రను తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా దీన్ని ఇది డౌట్ఫుల్ వచనం అని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. నేను ఈ మధ్య కాలంలోనే చరిత్రను స్టడీ చేస్తున్నప్పుడు నాకు తెలిసిన విషయం, ఇంతకుముందు నాకు తెలియదు, చరిత్రకారులు ఒప్పుకునేటువంటి విషయం అన్నమాట. సో డౌట్ఫుల్ వచనం, దీన్ని వాళ్ళు డౌట్ఫుల్ వచనమనే అన్నారు. ఖచ్చితంగా డౌట్ఫుల్ వచనమే అని నిర్ధారణ చేసుకోవటానికి అపోస్తుల కార్యం కానీ అపోస్తులలో పరిచర్య కానీ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనకు ఇట్టే బయటపడిపోతుంది. ఎందుకు అనంటే అక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభు చాలా కరాఖండిగా చెప్పాడు. ఒకవేళ యేసుక్రీస్తు మాట్లాడింది తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి అందరికీ బాప్తిస్మం ఇచ్చుచు నేను ఏ సంగతులను అయితే మీకు ఆజ్ఞాపించానో ఆయా సంగతులను అందరికీ బోధించండి, ప్రకటించండి అని చెప్పాడు కదా. ఇప్పుడు ఆయన మాటల ప్రకారంగా అపోస్తులు బోధించాలా వద్దా? అదే బోధించాలి. కానీ బోధించారా ఎక్కడైనా? ఏ అపోస్తుడైనా, ఏ పత్రికలోనైనా అపోస్తుల కార్యం మొత్తం చదివినా కూడా తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం తీసుకోండి అని కానీ, ఇవ్వండి అని కానీ, ఇచ్చినట్టుగా కానీ, తీసుకున్నట్టుగా కానీ ఒక్క ఆధారమైన ఉంటుందా? లేదు. ఇప్పుడు మనం లిటరల్గా ఆలోచిస్తే ఏ ఒక్కడు కూడా యేసుప్రభువును అనుసరించలేదు అనే చెప్పాలి. ఏ అపోస్తులుడు కూడా యేసుక్రీస్తు చెప్పిన ప్రకారంగా చెప్పలేదనే చెప్పాలి. కానీ వాళ్ళు కూడా ఆత్మపూర్ణులే. మళ్ళా అరే ఆత్మపూర్ణులైతే చెప్పుకునేట్లుంటారు, యేసుప్రభు చెప్పినట్టే చెప్పుకుంటారు అనేది మనం కామన్గా నమ్మేది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అని అంటే అది రైటే, ఇది రైటే అని చెప్పటానికి మనిషి, అది రైటే, ఇది రైటే అని చెప్పడానికి మనిషి తన జ్ఞానాన్ని, తన తెలివిని ఉపయోగించి ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేశారో మనందరికి తెలిసిందే, కొత్తదే కాదు. బ్రదర్ తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క అని అక్కడ అన్నారు. ఇక్కడ వీళ్ళేమన్నారు? ఓన్లీ యేసునామంలో అని అనేశారు. అంటే మనం అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలి అంటే తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క అంటే ముగ్గురి నామం ఈయనొక్కడే కలిగి ఉన్నాడు, లేదంటే ముగ్గురు కలిపినా ఈయనొక్కడే అని చెప్పేశారు. అలానే ఆధారం చూపించగలవా? లేదు. ఇది మన జ్ఞానం, ఇది మన జ్ఞాన ప్రదర్శన అని చెప్పాలి.
ఆధారం లేనప్పటికీ కూడా ఎందుకు అలా చెప్తున్నానంటే వేరే ఆప్షన్ లేదు, అవునా కదా? సో ఇలా ఆలోచించినా కూడా వచనం లేదు కాబట్టి దీన్ని బట్టి డౌట్ఫుల్లే, ఫైనల్గా అర్థమయ్యేది డౌట్ఫుల్లే అది. సో చరిత్ర చూస్తే కూడా అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే నిజమే, మనమైతే 2000 సంవత్సరాల తర్వాత ఉన్నాం, కానీ 300-400 సంవత్సరాల తర్వాత ఉన్నవాళ్ళు డౌట్ ఇది రాయలేదు అని చెప్పారు చరిత్రకారు. 16వ శతాబ్దం 15వ శతాబ్దం కాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఇది అక్కడ లేదు, ఒరిజినల్గా మత్తయి గారు రాయలేదు, యేసుప్రభు అలా చెప్పలేదు. యేసుప్రభు చెప్పింది నా నామమున బాప్తిసం ఇవ్వబడండి అని చెప్పారు, అదే విషయం అపోస్తులు చెప్పారు అనేటటువంటిది చాలామంది రాసినటువంటి విషయం. కానీ 4వ శతాబ్దంలో వచ్చిన త్రిత్వాన్ని బలపరచడం కోసం వీళ్ళు మార్చుకుంటే వీళ్ళు దాన్ని ఎందుకు ప్రజెంట్ చేస్తున్నారు దీన్ని అని అంటే, మరి ముగ్గురు కలిసి ఒక్కడిగా చూపించాలి కదా, చూపించడానికి ఏ ఒక్క వచనము లేదు, ఇదే బలమైనటువంటి ఆధారం. కాబట్టి దీన్ని ఆధారం చేసుకొని వాళ్ళు సాగిపోతున్నారు. కానీ ఆత్మపూర్ణులు ఆత్మ కలిగినటువంటి అపోస్తలు మాట్లాడినటువంటి మాటను మనం గట్టిగా ఆలోచిస్తే, ఇప్పుడు యేసు నామములో బాప్తిస్మం ఇవ్వండి అని అన్నారు. ఇంకా విడ్డూరం ఏంటంటే, విచిత్రం ఏంటంటే, ఇక్కడ యేసు నామములో బాప్తిస్మం తీసుకోవాలి, యేసు నామములో బాప్తిస్మం ఇవ్వాలి అని చెప్పినటువంటి అపోస్తలు ఎక్కడైనా ఉచ్చరించమని చెప్పారా? ఇప్పుడు ఉచ్చరించేది ఇంపార్టెంట్ అయితే ఉచ్చరించమని చెప్పాలి కదా. యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకో అని అన్నటువంటి వాళ్ళు, అంటే నోటితో ఒప్పుకుంటే నీతి కలుగుతుంది అని చెప్పారు రోమాపత్రికలో, నోటితో ఖచ్చితంగా ఒప్పుకోవాలి అని చెప్పారు. అలాంటప్పుడు ఉచ్చరించాలి బాప్తిసం ఇచ్చేటప్పుడు అని చెప్పేసి ఎక్కడని చెప్పారా? ఈరోజు మనోళ్ళు కొట్టుకుంటున్నది ఏంటి తెలుసా? సమగ్రంగా జాగ్రత్తగా పిన్ టు పిన్ పరిశీలన చేయలేనటువంటి వాళ్ళందరూ ఎలా ఆలోచిస్తున్నారు తెలుసా? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములు ఇవ్వటమే రైట్ అని నమ్మేవాళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారు, లేదు యేసు నామములు చెప్పేవాళ్ళని ఇంకొక వర్గం ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అని అంటే, బ్రదర్ మీరు చెప్పండి యేసు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములు ఇవ్వాలంటే ఎట్టి ఇవ్వాలి అని వీళ్ళని అడిగామనుకో, ఏంటి అసలు దాని మీనింగ్ ఏంటి, ఎలా అని వీళ్ళని అడిగామనుకో, వీళ్ళేం చెప్తారు తెలుసా? ఏం లేదు బ్రదర్, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములు నీకు భాషిస్తున్నాను అని ఉచ్చరించి భాష ఇవ్వటమే అని వీళ్ళు. వాళ్ళు ఏమంటారు, యేసునామములో అంటే ఏంటి బ్రదర్, యేసుక్రీస్తులో యేసునామములో అంటే ఏంటి మీనింగు అని వీళ్ళని అడిగా అనుకో, వీళ్ళు కూడా ఏమంటారు తెలుసా? ఏం లేదు, యేసునామములో నీకు భాషిస్తున్నాను అని చెప్పేసి ఉచ్చరించాలి అని అంటాడు. పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, ఉచ్చరించమని దీని నామాన్ని కానీ ఆ నామాన్ని కానీ సరే ఏదో ఒక నామం ఉచ్చరించమని ఎక్కడైనా ఉందా అని చెప్పేసి క్వశ్చన్ అడిగా నేను. అపోస్తల కార్యంలో ఫిలిప్పు నపుంసకుడి బాప్తిస కార్యక్రమం ఉంటుంది, పిన్ టు పిన్ రాయబడుతుంది. ఏ విశ్వాసం విశ్వసించాలి, ఏది నమ్మాలి, ఏది నమ్మి భాష తీసుకోవాలి అనేటువంటిది ఉంటుంది. పిన్ టు పిన్ రాయించి ఇంకా నేను నమ్ముతున్నాను అని ఆయన చెప్పిన తర్వాత సరే పదాన్ని బాప్తిస్మానికి తీసుకెళ్తారు, ఇద్దరు నీళ్ళల్లోనికి దిగిరి అనే మాట కూడా రాయించారు. భాషించేసారు అయిపోయింది ఈజీగా చెప్పొచ్చు, అలా చెప్పలే, ఇద్దరు నీళ్ళల్లో దిగారు అని ఉంది. అంత పర్టికులర్ రాసినోడు దిగిన తర్వాత బాప్తిసం ఇచ్చాడు అని కూడా రాసిపడింది. దిగిన తర్వాత బాప్తిసం ఇచ్చినప్పుడు ఉచ్చరించలేదే, ఇది ఇంత ఇంపార్టెంట్ అని అనుకుంటే ఉచ్చరించలేదే, ఉచ్చరించమని లేదు. ఒరిజినల్గా మన బైబిల్లో వెతకాల్సినటువంటిది ఏంటంటే, యేసునామంలో బాప్తిస్మం అంటే ఏంటి, ఏమైనా చెప్పాడా, ఎక్కడైనా చెప్పాడా, యేసులోనికి బాప్తిస్మం అంటే ఏంటి అని ఎక్కడైనా బైబిల్ చెప్పిందా అని వెతకాలి. ఎవరు లేడు, వెతకట్లేడు. అలా ఉచ్చరించటమే అని ఫాలో అయిపోయారు. కొన్ని ఎట్లుంటాయంటే బ్లైండ్గా ఫాలో అయిపోతుంటాం. మన పెద్దలు చెప్పారు కాబట్టి అసలు అలా ఉందా లేదా అని చెక్ చేయం. అంత పెద్ద సేవకుడు అని చెప్పి ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో వెళ్ళిపోతుంటాం తప్ప క్వశ్చన్ వేయం. కానీ క్వశ్చన్ ప్రతిదానికి వేసుకుంటూ వెళ్ళాలి. తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ యొక్క అంటే మీనింగ్ ఏంటి, యేసు నామములో లేదా యేసులో అంటే మీనింగ్ ఏంటి. ఇప్పుడు ఇది అని నేను చెప్పకూడదు, అది అని నేను చెప్పకూడదు. యేసు నామములో లేదా యేసులోనికి యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం అంటే ఏంటో బైబిలే చెప్పింది. మనం కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లే. ఒకసారి చదువు ఏం చెప్పిందో, దాని మీనింగ్ ఏం చెప్పిందో. ఎక్కడ రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 8వ
పర్లేదు దాంట్లో మాట్లాడుకున్నాను. 3 నుంచి చదువు. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరం బాగా జాగ్రత్తగా ఆలోచిస్తూ చదువు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందితురని మీరు ఎరగరా? ఇది కూడా మీకు తెలియదా, మీరు ఎరగరా అని అన్నాడు చూడు. అంటే యేసులోనికి బాప్తిస్మం అంటే ఏదో కాదు నాయనా, ఆయన మరణములో సహానుభవం పాలు పొందటమే అని ఎంత ఈజీగా చెప్పాడు. చెప్పేశాడా లేదా? దాన్ని ఇంకా ఎలాబరేట్ చేసి మాట్లాడాడు. కింద చూస్తే ఇంకా ఎలాబరేట్ చేసి మాట్లాడాడు ఎక్స్ప్లెనేషన్ చదువు. కాబట్టి తండ్రి మహిమ వలన, ఎవరి మహిమ వలన? తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో, క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై, మనము కూడా నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఎవరితో కూడా? యేసుక్రీస్తు. అది యేసుక్రీస్తును పాతి పెట్టినట్టు మనం కూడా నీళ్ళలో పాతి పెట్టబడాలి. దాన్నే యేసునామంలో బాప్తిస్మం అంటారు. యేసునామంలో బాప్తిస్మం అంటే ప్రాసెస్ తప్ప ఉచ్చరించేది కాదు, విధానం అది. అవునా కదా? ఆయనను పాతి పెట్టినట్టు పాతి పెట్టడం. ఇది అర్థం కావటం కోసం ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నువ్వు చేసే పనులను బట్టి నీకు లాగానే ఇంకెవరైనా ఇంతకు ముందు చేసి ఫేమస్ అయ్యాడనుకో, అదే పని నువ్వు చేసినావనుకో, నువ్వు చేస్తున్నప్పుడు ఆయన గుర్తుకొస్తాడు ఎవరికైనా. నీళ్ళు అక్కడ తోడు ఇంకోటి ఉండేరా అర్థమైంది కదా? ఇంకా ఎగ్జాంపుల్ క్లియర్ కట్గా అర్థం కావాలంటే, కొంతమంది ఇలా డిప కటింగ్ చేసుకుంటుంటారు. దాన్ని చూడంగానే అబ్బాస్ కటింగ్ అని చెప్పేస్తారు. అంటే కటింగ్ చేయించుకుంది వీడి కటింగ్ను చూడంగానే ఎవడో గుర్తుకొచ్చాడు. ఎందుకలా అంటే ఫస్ట్ ఇది చేసింది వాడు. సో అదే స్టైల్లో అదే విధానంలో ఇతను చేస్తే అతని పేరు గుర్తుకొస్తుంది. సో ఎవరి నామము పెట్టబడింది ఆ స్టైల్కి? అబ్బాస్ అనే పేరు పెట్టబడింది. ఆయనలానే నువ్వు కటింగ్ తీసుకున్నావు అని. ఇప్పుడు ప్రపంచంలో విశ్వంలో చనిపోయి తిరిగి లేపబడింది ఒకే ఒక్కడు, యేసు ప్రభు. ఇప్పుడు నువ్వు కూడా నీళ్ళల్లో పాతి పెట్టబడి ఆయన కూడా 3వ దినాన తిరిగి లేపబడుతున్నామంటే ఇక్కడ ఎవరు గుర్తుకు రావాలి? ఎవరి పేరు జ్ఞాపకం రావాలి? యేసునామమే కదా. యేసే కదా గుర్తుకొచ్చేది, యేసు ప్రభు కదా గుర్తుకు రావాలి. అది యేసునామంలో బాప్తిస్మం అంటే. ఆయనను నెక్స్ట్ లైనే ఉంటుంది, ఆయన యొక్క మరణంలో పాలిభాగస్తులు అయినప్పుడు ఆయన యొక్క పునరుద్ధానంలో కూడా అవ్వాలి కదా ఖచ్చితంగా. అందుకోసమే ఆయన పాతి పెట్టినట్టు పాతి పెట్టి ఆయనను తిరిగి లేపినట్టు లేవు. ఇది బాప్తిస్మం. ఇది యేసునామంలో బాప్తిస్మం. దీన్ని కొంతమంది గుంజీళ్ళు తీపిస్తారు. ఇది కూడా బాప్తిస్మం. అది బాప్తిస్మం కాదు, అది చెల్లదు. యేసు ప్రభును అలా పాతి పెట్టలే. యేసు ప్రభుని ఏమైనా గుంజీళ్ళు ఇలా కూర్చోబెట్టి పాతి పెట్టారా? లేదు కదా, పడుకోబెట్టారు. సమాధి. ఒరిజినల్గా బాప్తిస్మం అనే మాటకు మీనింగే సమాధి చేయటం, పాతి పెట్టబడటం అంటారు. పాతి పెట్టుబడి కదా. ఇప్పుడు చూడు, యేసునామములో అంటే మీనింగ్ ఉంది బైబిల్లో. ఎందుకు? చచ్చింది యేసు ప్రభు, పాతి పెట్టబడింది యేసు ప్రభు, తిరిగి లేపబడింది యేసు ప్రభు. ఇప్పుడు తండ్రి నామంలో అంటే చచ్చింది యేసు తండ్రియా? ఆ మీనింగ్తో ఆలోచిస్తే, ఆ మీనింగ్తో ఆలోచించిన సెట్ అవ్వట్లేదు ఇక్కడ. 28:18 మత్తయి సువార్త. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క. అంటే కుమారుడు అంటే చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఆ ప్రాసెస్ బైబిల్లో కొత్త నిబంధనలో రోమపత్రికలో ఇచ్చాడు, బాగుంది. తండ్రి నామంలో అంటే ఇప్పుడు తండ్రి చచ్చాడా? పరిశుద్ధాత్మ నామంలో అంటే పరిశుద్ధాత్ముడు చచ్చిపోయారా? పాతి పెట్టబడ్డా? అట్లా కాదన్నా, చెప్పు. కానీ ఇంకొక మాట సరే చెప్పండి. దీన్ని ఈ మీనింగ్ బేస్ చేసుకొని, ఇదే మీనింగ్ని బేస్ చేసుకొని పౌలు ఎవరో మాట అన్నాడు. ఆ మాట చదువుకున్న తర్వాత నీ డౌట్ చెప్పు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయమే 11 నుంచి చూడు. నా సహోదరులారా, ఎవరు మాట్లాడుతుంది? ఎవరు? పౌలు.
పౌలు గారు ఎవరితో మాట్లాడుతున్నారు? సంఘస్థులతో. సంఘస్థులతో మాట్లాడుతున్నారు. మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. అంటే అక్కడ సమస్య ఏంటంటే నేను క్రీస్తు వాడిని ఒకడు, నేను క్రీస్తు వాడిని అని ఒకడు, నేను అపోల్లో వాడిని వాడు ఒకడు, నేను పౌలు వాడిని ఒకడు, అలా మాట్లాడుకుంటున్నాడట. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడనా? పౌలు నామంన మీరు బాప్తిసం పొందుతురా? ఇదేంది పౌలు నామంలో బాప్తిసం పొందటం ఏంది? ఆలోచన చేయి. పౌలు నామంలో బాప్తిసం పొందుతురా అని క్వశ్చన్ వేసాడు. క్వశ్చన్ వేస్తూ దానికంటే ముందు క్వశ్చన్ ఏం వేశాడు? పౌలు మీ కొరకు సిలువ, అంటే మీ కొరకు ఎవరైతే సిలువ వేయబడ్డారో ఆయన నామంలోనే బాప్తిసం తీసుకోవాలి తప్ప నా నామంలో బాప్తిసం తీసుకోవటానికి లేదు. ఎందుకంటే నేను మీకోసం సిలువ ఎక్కలే, మీకోసం నేను చావలే, మీకోసం ఎవరైతే చనిపోయారో ఆయన నామంలోనే బాప్తిసం తీసుకోవాలి అనే ఇంటెన్షన్ చెబుతూ నా నామంలో బాప్తిసం తీసుకోవటానికి నేనారా మీకోసం చనిపోయింది? మీకోసం చనిపోయింది ఎవరు? కాబట్టి ఆయన నామంలోనే బాప్తిసం తీసుకోవాలి అనే ఇంటెన్షన్తో మాట్లాడుతున్నాడా లేదా? ఇప్పుడు యేసు నామములో బాప్తిసం తీసుకోవటమే రైటు, యేసు నామములో బాప్తిసం తీసుకోవటమే కరెక్ట్, ఎందుకంటే మన కోసం చనిపోయింది ఆయనే అన్నప్పుడు ఈ యాంగిల్లో చూసినా తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క అని అన్నప్పుడు మనకు అక్కడ డిఫర్గానే కనపడుతుంది ఈ మీనింగ్లో ఆలోచిస్తే. ఎందుకు? ఇదేమన్నా నా సొంత మీనింగ్ కాదు, బైబిల్ ఇచ్చిన మీనింగ్ని బట్టి అక్కడ ఆలోచించమని చెప్పాను నేను, అంతేనా కదా? అది ఇప్పుడు నీ ఏదో మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఇక్కడ మనం కొరింథీలో చూసినటువంటి మాట నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఆ సంఘంలో ఉన్న వాళ్ళు పౌలుకు అపోల్లకు ఫ్యాన్స్గా ఏర్పడి వాళ్ళు క్రీస్తును దూరం పెట్టేసినారు. క్రీస్తుని దూరం పెట్టి పౌలును అపోలోను వెంబడించే వారిగా వాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళు అందిపుచ్చుకొని వాళ్ళకున్నటువంటి ఉద్దేశాలు తీసుకొని మీరు మమ్మల్ని మా పేరిట మీరు బాప్తిసాలు ఎందుకు ఇస్తున్నారు, క్రీస్తు మీ కొరకు సిలువ వేయబడను అని చెప్పుకున్నట్టుగానే మనకు కనపడుతుంది. అది 100% నిజం. అయితే ఇప్పుడు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు నామంలోనికి బాప్తిస్తాము అని అంటే నేనేమనుకుంటున్నానంటే, మానవుని యొక్క రక్షణలో ఈ ముగ్గురు పాత్ర ఉంది. తండ్రి పాత్ర ఉంది, కుమారుని పాత్ర ఉంది, పరిశుద్ధాత్మని యొక్క పాత్ర కూడా ఉంది. ఈ ముగ్గురు మానవుని రక్షణలో ఇమిడి ఉన్నారు. కాబట్టే ఈ ముగ్గురిని బాప్తిసం తీసుకోవడానికి అర్హులుగా వారిని చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. ఆ నామం, వారి ముగ్గురు నామంలో బాప్తిసం తీసుకోవడమే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు మానవుని యొక్క రక్షణలో వాళ్ళు ఏకమై ఉన్నారు కదా. అంతేనా? సో దాన్ని బట్టి ముగ్గురు నామంలో తీసుకోవటం బెటరు అని మీరు అంటున్నారు. అక్కడ ఆ కాన్సెప్ట్లో రాయబడిన విధానం కరెక్టే. ఇప్పుడు ఎందుకంటే తండ్రి మనల్ని ప్రేమించాడు. నేను దాన్ని కాదనట్లే. ఇప్పుడు ఈ విషయం మీకు అర్థం కావాలి అని అంటే మీకు తెలియాల్సినటువంటి పాయింట్ ఏంటి అని అంటే, రక్షించాలి మనుషులని అనే ఉద్దేశం యేసు ప్రభుదా, దేవునిదా? సమాధానం చెప్పాలి. దేవునిదే కదా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మొహమాటమే లేకుండా ఓపెన్గా చెప్పాడు. ఏమని? నా అంతటి నేను రాలే అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని రక్షించాలనే ఉద్దేశం నాది కాదు. అదే దేవుడు ఏమని చెప్పాడు? తన ఆత్మ సహాయంతో రక్షించాడు పాత కొత్త నిబంధన. మిమ్మల్ని రక్షించటానికే నేను నా కుమారుని పంపాను అన్నాడు. ఇంకా చెప్పాలంటే యోహాను గారు, యేసుప్రభు యొక్క ప్రియ శిష్యుడు, తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండటానికి పంపి ఉండటం మేము చూచి సాక్ష్యం ఇస్తున్నామని చెప్పారు వారు. అవునా కదా? ఇప్పుడు రక్షణలో ముగ్గురు సమానమని ఎట్లా అంటారు? అసలు రక్షణ సంకల్పం నిన్ను రక్షించాలి అని అనుకున్నది దేవుడు. వినండి, రక్షించాలి అని అనుకున్నది దేవుడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మళ్ళీ ఎగ్జాంపుల్ని కూడా అపార్థం చేసుకోకండి.
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఎన్నో ఉపమానాలు చెప్పాడు. పరలోక రాజ్యాన్ని ఆవగింజతో పోల్చాడు. అది ఉపమానమే. అంటే పరలోక రాజ్యం ఆవగింజనా అని అడగకూడదు. కాదు, ఆవగింజను పోల్చాడు. ఏ పోలికతో ఏ ఇంటెన్షన్తో పోల్చాడో అది చూడాలి. సో అదే ఇంటెన్షన్తో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నువ్వు బావిలో పడ్డావు, లోతైన బావిలో, బయటికి రావడానికి లేదు, అవకాశమే లేదు. అప్పుడు నేను చూసింది నేను, నిన్ను కాపాడాలి అనుకున్నది నేను, నిన్ను కాపాడటం కోసం అని చెప్పేసి నేను నీకు నాకు మధ్యలో తాడు వాడవచ్చు, నిచ్చెన వాడవచ్చు, పరికరాలు ఎన్నో వాడవచ్చు. అది విసిరి నీ దాకా నేను రాలేను. సో నీ దాకా వచ్చే తాడు నేను విసిరాను, పైన నేను పట్టుకున్నాను. ఆ తాడు సహాయంతో తాడును పట్టుకొని బయటకు వచ్చారు. ఆ తాడు ఒకటే నీకు మార్గం బయటికి రావటానికి, ఎందుకంటే ఆ తాడు విసిరింది నేను. ఇప్పుడు ఆ తాడు నేను సమానమవుతావా నిన్ను రక్షించడంలో? తాడే మీరు తాడు చేసిన మంచి నేను మెయిన్ అవుతాను. ఇప్పుడు తాడే మెయిన్ అనుకుంటే ఒకవేళ నేను తాడు పట్టుకోను, ఇప్పుడు కాపాడుతుందా తాడు? వదిలేస్తుంది, కింది కొడతావు. అవునా కదా? యేసుక్రీస్తు ప్రభువారు ఓపెన్గా చెప్పినటువంటి విషయం, యేసుక్రీస్తు ప్రభువారు తదనంతరం పరిశుద్ధాత్ముడు కూడా చెప్పిన విషయం ఏమన్నా తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో కార్యక్రమాలు చేశాడు. నేను నా అంతటి నేను ఏ కార్యక్రమం చేయలేదు, నాకు నా తండ్రి సహాయం ఉన్నాడు, తోడున్నాడు కాబట్టి చేశానని అన్నాడు. పరిశుద్ధాత్ముడు కూడా ఏం చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభువారు తనకు దేవుడు తోడుగా ఉండెను గనుక మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ కాపాడుతూ రక్షిస్తూ ఉండెను. ఎందుకు? దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు గనుక. ఇప్పుడు సేమ్ టు సేమ్ నేను పైన తాడు పట్టుకున్నాను గనుక ఆ తాడు పట్టుకొని బయటికి రాగలవు. అదే తాడు నేను పట్టుకోకపోతే అర్థం కావాలి. ఇప్పుడు నేను తాడు సమానం అవుతామా? అర్థం కావాలి కదా? ఎవరు దాంట్లో తాడు మీద పట్టుకున్న ఎగ్జాంపుల్ లేకుంటే పైకి రాడు. ఒక విషయం సబ్జెక్ట్ కరెక్టే. తాడు లేకుంటే పనికి రాడు. సరేనా? తాడు ఉండాలా, ఇంకోటి ఓన్లీ మనిషి కూడా ఉండాలా. ఓకే, అంటే ఇది రెండు దిక్కులు వాక్యానికి రెండు దిక్కులు. మళ్ళీ మీరు తాడునే పట్టుకోకండి, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఓ వాక్యం అనేది రెండంచుల కడ్డం. అవునా అన్న ఒక మాట అందరికి కాదు అది ఇచ్చింది. సేవకులు వినండి, సేవకులు చేస్తున్న పాపాలలో అతి పెద్ద పాపం ఏంటో తెలుసా? వాక్యాన్ని రెండంచులు గల ఖడ్గం అని చెప్పి పాపం చేస్తున్నారు. అక్కడ చెప్పబడింది అక్కడ వాక్యానికి ఉన్న అంటే ఒకటే మాట రెండు రకాలుగా వాడుకుందాం అని. తప్పది. అక్కడ చెప్పబడిన ఇంటెన్షన్ ఏంటంటే జనరల్గా రెండంచులు గల ఖడ్గం షార్ప్గా ఉంటుంది, చాలా షార్ప్గా ఉంటుంది. దాన్ని తిప్పేటప్పుడు రెండు దిక్కుల తెగుతుంది, అంటే చాలా షార్ప్గా ఉంటుంది అని చెబుతూ అక్కడ రెండంచులు గల ఖడ్గం వంటిది అని కూడా చెప్పలేరు. రెండంచులు గల ఖడ్గము కంటే వాడిగలది అన్నాడు. మనం చూడాల్సింది వాడి ఎంత వాడి ఉందో ఆ వాడిని పోల్చాడు తప్ప రెండంచుల ఖడ్గాన్ని పోల్చలే. ఖడ్గానికి ఉన్న వాడితనం, షార్ప్నెస్తో పోల్చాడు వాక్యాన్ని. అది జాగ్రత్తగా పరిశీలన చేయకపోవటం వల్ల వాక్యం రెండంచులు గల ఖడ్గం అని చెప్పేసి ఇటు మాట్లాడుతున్నారు అటు మాట్లాడుతున్నారు. తప్పు. దేవుడు రెండు రకాలుగా మాట్లాడుతూ ఒకటే ఉంటుంది, స్ట్రేట్ అండ్ ఫార్వర్డ్. ఏదో డౌట్ అన్నారు. అవును. ఇప్పుడు నా ఎంతటి నేను రాలేదు, తండ్రి నుంచి నేను వచ్చాను, మీకోసం నేను వచ్చాను, తండ్రి చెప్పింటే నేను వచ్చాను అన్నట్టుగా ఆ భావనలో ఉందన్నమాట. అయితే అదే యేసుక్రీస్తు నా ఎంతట నేను మీ కొరకు ప్రాణం పెట్టుచున్నాను అని కూడా చెప్తున్నాడు. మరి ఇది ఎలా అర్థం చేసుకో? అంటే తండ్రి చెప్పింటే నేను ప్రాణం పెడుతున్నాను. ఆ మాట చదువు ఒకసారి. అదే మాట చదువు. అక్కడే చదువు. అక్కడ డౌట్ పోవాలి. నా బైబిల్ లేదన్నా అన్న దాంట్లో ఆ బ్యాగి అది చెప్పింది. పొడవు బైబిల్ అది ఇదే కదా. యోహాను సువార్తలో ఉంటుందన్న. అవును. బైబుల్ దాపెట్టి తెచ్చాను. దాపెట్టి తెచ్చున్నా నోటు కూడా ఉందిలే. నువ్వు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి
తీరుదా అయ్యో సరళ ఉండాలి మొత్తం విందాం మనం బాగా కొంచెం 10వ అధ్యాయము నువ్వు మాట్లాడింది 18వ వచనం తమ్ముడు. ఎవడును నా ప్రాణం తీసుకున్నాడు, నా ఎంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అన్నాడు. అయిపోయింది కదా. తీసుకోవడానికి పెట్టడానికి అంటే ఇప్పుడు ఒక మాట ఇది అర్థం కావడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నీకు కలిగిన వాటిని అమ్మి బీదలకు సహాయం చేయని ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? యేసుప్రభు. దేవుడు యేసుప్రభు ద్వారా ఇచ్చాడు. అది ఆజ్ఞ, నీకు ఇవ్వబడిన ఆజ్ఞ. ఇప్పుడు ఇవ్వాలా వద్దా అనేది నీ హ్యాండ్ ఓవర్లో ఉంది. అది ఉందా లేదా? ఇస్తే నువ్వు దేవునికి సంబంధించినటువంటి వాడివి, ఇవ్వకపోతే దేవునికి సంబంధించిన అంటే కాదు. స్వతంత్రం ఇచ్చాడు. అదే నువ్వు ఇప్పుడు యేసుప్రభు కూడా ఆ ఆజ్ఞ ఇచ్చి పంపించిన దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు. బంధించి పంపించలే, ఫ్రీడమ్ ఇచ్చాడు. ఇప్పుడు యేసుప్రభు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా కనుక నువ్వు పెడితే మరలా తీసుకునే అధికారం కూడా నేను ఇస్తాను అని చెప్పినప్పుడు ఆ మాట ప్రకారం ఇప్పుడు మనకు కూడా ఏమేమి ఇచ్చాడు? నా కోసం చస్తే మరలా బతికిస్తానన్నాడు. అలా కాకుండా ఆయన కోసం కాకుండా మన కోసం చస్తే ఆయన మరలా లేపడు. మన కోసం చస్తే మన కోసం బతికితే. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా అదే ఆజ్ఞ ఇచ్చి పంపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు తను లోకాన్ని చూసి మైమర్చిపోయి నేను నాది అని అనుకొని భయపడియో లేకపోతే వేరే యాంగిల్లోనూ ఆలోచించుకొని నేను చావును అని చెప్పేసి ఎక్కడైనా రాంగ్ స్టెప్ వేశాడనుకో చనిపోయిన యేసుప్రభు తిరిగి లేచేటోడా? దేవుడు లేపేటోడా? అవునా కదా? దేవుని మాట చెప్పిన దాని ప్రకారం చేశాడు కాబట్టి తిరిగి మరలా దేవుడే లేపాడు. సో ఇక్కడ నాకు ఇష్టం ఉంది, దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, కానీ స్వతంత్రం కూడా ఇచ్చాడు అనే విషయాన్ని తెలియచేసే మాటే తప్ప ఆయన పర్మిషన్ లేకుండా ఆయన ఆజ్ఞ లేకుండా నా అంతటి నేను పెట్టాను అనేది కాదు ఆయన ఇంట్రెస్ట్. ఓకే, అలా పెట్టడానికి కూడా దేవుని దగ్గర మీకు ఇంకా అర్థం కావాలంటే ఒక ఓవరాల్ కాన్సెప్ట్ ఒక మాట చెప్తాను. ప్రతిదానికి వచనం చూపించి మాట్లాడగలను. నేను ఆల్రెడీ నా ఛానల్లో ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకంలో ఉన్నప్పుడు కూడా దేవుని మాటను శిరసా వహించి బ్రతికాడు. భూలోకానికి వచ్చి కూడా అదే చేశాడు. మరలా భూలోకాన్ని నుంచి వదిలిపెట్టి మరలా పరలోకం వెళ్ళిన తర్వాత కూడా దేవునికి లోబడే ఉంటున్నాడు. 3 స్టేటస్. పరలోకంలో ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు దేవునితో సమానుడు కాదు, భూలోకంలో ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు దేవునితో సమానుడు కాదు, మరలా తిరిగి పరలోకం వెళ్ళిన తర్వాత కూడా యేసుక్రీస్తు దేవునితో సమానుడు కాదు అని అన్నప్పుడు ముగ్గురిని ఈక్వల్ చేసి త్రిత్వం అని ఎలా చెప్తాం? దీనికి ఆధారాలు కావాలంటే వచనాలు ఇస్తారు, ఒక్కొక్కటి అయినా ఇస్తాం. పరలోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువులు దేవునితో సమానుడు కాదు అని చెప్పడానికి ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయము 28. 28 8వ అధ్యాయం 28వ వచనం. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు ఒకసారి 26 నుంచి చూస్తే బాగుంటుందేమో. మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు కానీ ఒక్క మాట 25 నుంచి చూసి అంటే మళ్ళీ మీకు కొత్త డౌట్లు రాకుండా ఉండటం కోసం 22 నుంచి అయినా చూద్దాం. 25 నుంచి అయినా. కాబట్టి వారు నీవెవరవని ఆయన అడగగా యేసు వారితో మొదట నుండి నేను మీతో ఎవడనని చెప్పుకుంటున్నో వాడినే. మొదటి నుంచి ఏమని చెప్పుకుంటూ వచ్చాడు యేసు ప్రభు అనేది మనం మొత్తం 4 సువార్తలు ఆలోచిస్తే నేను దేవుని కుమారుడిని, నన్ను దేవుడు పంపించాడు, దేవుడు పంపిస్తే వచ్చాను అదేగా చెప్పుకుంది. దేవుని కుమారుడు కానీ చెప్పుకున్నాడు. సమరయ స్త్రీతో నేనే మెస్సీ అని చెప్పాడు. మీరు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆయనే నేను. ఒక్క మాట 4వ అధ్యాయంలో చూడు. 4వ అధ్యాయము 24 నుంచి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని అనేది. ఆ స్త్రీ ఆయనతో
క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, అంటే ఆయన వస్తే సమస్త మాకు తెలియజేస్తాడు అని నమ్ముతుంది ఆవిడ. ఆయన వస్తాడు అని ఎదురు చూస్తుంది. యేసు నీతో మాట్లాడుతున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాడు. నేనే ఆయనను అంటే అర్థం ఏంటి? మెస్సయ్య. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెస్సీని నేనే అని. ఇప్పుడు 8వ అధ్యాయం 26 నుంచి. మిమ్మల్ని గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పి. నేను ఆయన యొద్ద వినిన సంగతులే మీకు బోధించుచున్నాను. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పానని వారు గ్రహింపకపోయింది. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని. ఒక్క నిమిషం. తండ్రి నాకు నేర్పినట్టు, తండ్రి యొద్ద నేను ఉన్నప్పుడు నేర్చుకున్నాను, విన్నాను అని చెప్తున్నాడా? ఇప్పుడు పరలోకంలో నుండే కదా వచ్చాడు యేసు ప్రభు. ఇప్పుడు పరలోకంలో ఉన్నప్పుడు ఇప్పుడు చాలామంది పాస్టర్లు ఏమైనా మాట్లాడుతున్నారంటే పరలోకంలో ఉన్నప్పుడు ముగ్గురు సమానులే అంటున్నారు. ఒకవేళ సమానుడే అనుకుంటే పరలోకంలో ఉన్నప్పుడే నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? సమానుడైతే ఆయనకి ఎంత తెలుసో ఈయనకు అంతే తెలిసి ఉండాలి కదా. ఆయన దగ్గర ఈయన నేర్చుకోవటం ఏంటి? అవునా కదా? ఒరిజినల్గా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఓపెన్గానే చెప్పాడు భూలోకానికి వచ్చిన తర్వాత, నా తండ్రి నాకంటే గొప్పవాడని 14వ అధ్యాయం యోహాను సువార్త 28వ వచనంలో చెప్పాడు. కానీ దాన్ని ఈరోజు పాస్టర్లు ఎవరు నమ్మట్లా, ఈజీ కొట్టి పరిశాడు. ఎట్లా కొట్టి పరిశాడు అంటే, బ్రదర్ ఆయన భూలోకంలో వచ్చినప్పుడు తనని తను తగ్గించుకొని వచ్చాడు కాబట్టి అట్లా మాట్లాడుతున్నాడు తప్ప అందులో నిజం లేదని వేసాడు. అది కూడా నిజంగా చెప్పాలంటే భయంకరమైన మాట. అలా వదిలేయటం, అటు వీళ్ళు వదిలేయటం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తాత్కాలికమైన మాటలు మాట్లాడాడా? శాశ్వతమైనటువంటి మాటలు కావాలి చెప్పినాడా? ఆయన మాట్లాడేటటువంటి మాట కేవలం భూలోకంలో ఉన్నప్పుడు మాత్రమే పనికొస్తాయా? అది శాశ్వతమైన మాట కాదా? ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా కూడా పరలోకంలో ఉన్న భూలోకంలో ఉన్న 3 లోకాలకు సంబంధించిన మాట కాదా? అది కాదు అని చెప్పేశారు ఈరోజు పాస్టర్లు. నిజంగా బాధపడాల్సిన విషయం అది. అందుకోసమే డైరెక్ట్ అవచనం నీకు చూపించలేదు, అవునా కదా? సో అందుకోసం ఇదెందుకు చూపించారంటే ఒకవేళ సమానుడైతే నేర్చుకోవాల్సిన అవసరం ఏంది? అది కూడా పరలోకంలో నేర్చుకొని వచ్చాను, నేర్పినట్టే నేను మాట్లాడుతున్నాను అని మాట్లాడుతున్నాను. అర్థం కాలేదు. ఇక భూలోకంలో వచ్చినప్పుడైతే ఓపెన్గానే చెప్పాడు, అది చూపించాల్సిన అవసరం కూడా లేదు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఏమన్నాడు తెలుసా? నా దేవుడు నీ దేవుడు, నా తండ్రి నీ తండ్రి అయిన వారి ఎదుట నేను ఎక్కిపోతున్నాను మధ్యలో మరియతో మహిమదేహం తొడుక్కున్న తర్వాత తిరిగి లేపబడిన తర్వాత పోనీ శరీరంతో ఉన్నప్పుడైతే తను తగ్గించుకొని ఉన్నాడు కాబట్టి అలా మాట్లాడాడు అనుకుందాం. చనిపోయిన తర్వాత అయినా ఓపెన్ చేయొచ్చు కదా విషయం, నేనే ఆయనని, నేనే దేవుడిని అని చెప్పేసి. నేను ఆయన, మేము మిక్స్డ్, ఆయనలో ఒక భాగం నేను వచ్చాను, ముగ్గురు కలిసి ఒక్కడే దేవుడు అనే విధంగా నేనే దేవుడినాను చెప్పాలి కదా. నా తండ్రి అంటున్నాడు, నా దేవుడు అంటున్నాడు అంటే చనిపోయిన తర్వాత కూడా నిజం కాదు అది. ఆయన్నే ఒకటి అంటాడు కదా, తండ్రికి ఎలాంటి మహిమ కలిగి ఉన్నాడో నాకు కూడా అలాంటి మహిమనే ఉంది అంటాడు. ఎక్కడ ఉంది? మనకు యోహాను సువార్తలోనే అలా లేదు. ఎలా ఉందంటే మీరు గుర్తున్నటువంటి మేబీ దేవా ప్రార్థనలు అడుగుతాడు, లోకము పుట్టక మురుపు నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను మహిమపరుచు అని ప్రార్థన చేస్తాడు. అంతే తప్ప తండ్రికి ఉన్న మహిమే నాకు మహిమ ఉంది అని చెప్పి ఎట్లా చెప్పాలి? దాన్ని ఇలా మార్చేసుకున్నారేమో కానీ అన్న అది వచ్చినది అన్న ఏదైనా డౌట్ ఒకటి ఈ బైబిల్ రాసింది మీరు కాదు, నేను కాదు. అదే అదే అస్సలు ఫీల్ అయ్యే అవసరమే లేదు. ఫీల్ నీకు కావాల్సింది మనకు కావాల్సింది నిత్య జీవం. మనకు కావాల్సింది ఉండను ఆ మహిమతో మహిమపరచని అంటాడు యేసు ప్రభు. మహిమ, ఆయన మహిమ అంటే ఏది తీసి చదువుతుందో క్లారిటీ ఉంటుంది మాకు. కానీ అది చెప్తాను రెండు నాకు కొన్ని విషయాలు అన్న, ఏ డౌట్ ఉన్నాడు? యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందు ఆయన ఉనికి ఏంటి, ఆయన స్థితి ఎలాగున్నాడు అనేటువంటివి ఏమన్నా లేట్ అయితే ఇట్లా ఇప్పుడు
పరిశుద్ధాత్మకు అన్ని తెలుసు అని నమ్ముతున్నాడు. తీసుకో ప్రశాంతంగా మాట్లాడండి, నిదానంగా మాట్లాడండి. పరిశుద్ధాత్మకు అన్ని తెలుసు అని అయితే నమ్ముతున్నావుగా. ఆయన చెప్పాడంటే అన్ని తెలిసే ఉంటుంది కదా ఆయనకు. పరిశుద్ధాత్మ భోజనము రొట్టె తెప్పించుకున్నామా, భోజనం తెప్పించుకున్నాం, రొట్టె కూడా దొరుకుతుంది. తిందామని లేట్ అవుతుంది. ఎంత అవుతుంది, టైం ఎంత అవుతుంది? ఈయన ఉన్నాడు, ఇంకో సహోదరుడు వచ్చేది ఉంది. అయితే రొట్టె తెప్పి రొట్టె తెప్పిస్తాం. ఫుడ్ రైస్ తింటే ఓవర్ అవుతుంది. రొట్టె తెప్పించాం. స్టాండర్డ్ పాకు పెట్టి స్టాండ్ ఇక్కడ చవారా పెట్టేసి ఇస్తానన్నా. కూర్చో, నువ్వు దగ్గరికి వేసుకుని కూర్చో. నువ్వు లేట్ 2 నిమిషాలు ముందు తిని నీళ్ళు తాగి మళ్ళీ స్టార్ట్ చేయండి. అది నువ్వు ఎత్తుకాను, అది మహిమ గురించి ఆయన ఇంకో డౌట్ అడిగారు. ఇది అడిగావు అదేనా యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందు మీ ఏజ్ ఎంతనా? మా ఏజ్ 33. అది తమ్ముడివే. నువ్వు తీసుకురాలి. పరిశీలకు రాసినటువంటి పత్రిక 2 తీసుకో. అట్లనే భోజనం కూడా తెప్పించేసి అన్న 10 కొద్ది. 2వ అధ్యాయం 1-2 2వ వచనం 2వ అధ్యాయం 2వ వచనం 2వ అధ్యాయం 2వ వచనం. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనబడుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా దేవుని మర్మమై ఉన్న క్రీస్తును అంటే మర్మం అంటే రహస్యం. మళ్ళీ పోరింగ్ కంటిన్యూ చదువు పూర్తిగా. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై స్పష్టముగా తెలుసుకోవాలట. తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నారు. ఆదరణ పొందవలనని పోరాడుచున్నాను. కానీ మొత్తానికి ఆత్మపూర్వుడైనటువంటి పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, దేవుడు యేసు ప్రభుని మర్మముగా ఉంచాడు ఇంతకుముందు, దాన్ని ఇప్పుడు మేము స్పష్టముగా తెలియచేస్తున్నాము అని చెప్తున్నాడు. అవునా? అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు మనం? పాత నిబంధన కాలంలో కానివ్వండి, ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువు రాక మునుపు కానివ్వండి, యేసు ప్రభు ఎలా ఉన్నాడు, ఏమై ఉన్నాడు అంటే, దేవుడు ఆయన్ని మర్మముగా అంటే దాచిపెట్టి ఉంచాడు, పబ్లిష్ చేయలేదు అనే విషయం అర్థమవుతుంది. ఆ విషయాన్ని చెప్పింది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఆయనకు అన్నీ తెలుసు, తెలిసిన ఆయనే చెప్తున్నటువంటి విషయం మర్మముగా ఉంది. అయితే ఆయన ఇప్పుడు బయలుపరచబడదు. ఓపెన్ చేయి తను ఇంకొకటి, దానియేలు గారికి దర్శనం కలిగింది. ఆ దర్శనం ఐడియా ఉందా? ఎహెచ్కేల్ గారికి దర్శనం కలిగింది, అది ఐడియా ఉందా? యెషయా గారికి దర్శనం కలిగింది, అదైనా ఐడియా ఉందా? లేదు. అంటే దర్శనంలో సింహాసనాసీనుడైనటువంటి దేవుడు, పర్టికులర్గా రూపం కనబడదు కానీ ఒక మహిమ. ఎవరు దేవుడిని చూడలేరు. దర్శనంలో ఒక మహిమ టైప్లో కనబడిచాడు. ఒకటే సింహాసనం మీద దేవుడు మాత్రమే ఉండేటట్టుగా ఉంటాడు. అలాంటి దర్శనం మరలా స్టెఫెను గారికి కలుగుతుంది చనిపోయే ముందు. ఇదైతే ఐడియా ఉందిగా. అప్పుడు స్టెఫెను గారికి సింహాసనాసీనుడైన దేవుడు కనపడతాడు. ఆ దేవుని కుడి పార్శ్వాన యేసు ప్రభువు నిలబడి కనపడతాడు. కానీ పాత నిబంధనలో ఎక్కడ సింహాసనం పక్క యేసు ప్రభు కనపడ్డాడు. ఒకటే సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు మాత్రమే. అంటే పాత నిబంధనలో దేవుడు యేసు ప్రభుని దాచి ఉంచాడు అనే విషయం క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది.
రక్షణ అనేది మనకు మర్మంగానే ఉండేది. కాకపోతే ఆ విషయాన్ని మర్మయుక్తంగా పాత నిబంధన గ్రంథంలో బయలుపరిచాడు, ఓపెన్ చేయలేదు. మర్మయుక్తంగానే. ఎలా? కొన్నిసార్లు నేనే రాబోతున్నాను మిమ్మల్ని కాపాడటానికి అని అంటాడు దేవుడు. కొన్నిసార్లు దావీదును పంపిస్తున్నాను అని అంటాడు. అంటే ఏదో డైరెక్ట్ దేవుడు వస్తాడు అని కాదు, లేదా దావీదును మళ్ళీ పంపిస్తాడని కాదు. ఈవెందో ఆయనకు ముందు మార్గం సిద్ధపరచడానికి దేవుడు పంపించబోయే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి గురించి కూడా ఏలియాను పంపించబోతున్నాను అంటాడు. అంటే ఆ వచ్చిన ప్రకారంగా నిజంగా వచ్చింది ఏలియా గారు కాదు, లిటరల్గా తీసుకోకూడదు. మర్మముగా రక్షణ గురించినటువంటి విషయాలు మర్మయుక్తంగా మాట్లాడాడు దేవుడు. ఒక రకంగా చెప్పాలంటే ఛాయ రూపంలో పాత నిబంధన కనబడుతుంటుంది, కానీ దాని వెనకాల ఛాయగా అంటే నీడ రూపంలో నిజం కనపడుతుంటుంది. దాన్ని అర్థం చేసుకునేంత స్థాయిలో బైబిల్ని చదవాలి మనం. సో ఇలా సమగ్రంగా ఆలోచిస్తే ఈవెందో అదే 2వ అధ్యాయం చూడు, 1వ అధ్యాయం చూడు, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయము 25-26. దేవుని వాక్యమును అనగా దేవుని వాక్యము అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును మరుగు చేయబడి ఉందట. వాక్యం మరుగు చేయబడి ఉందట. మరుగు అంటే వాక్యం మరుగు చేయబడి ఉందంటే ఇప్పుడు ఇక్కడ వాక్యం ఎవరు? యేసుక్రీస్తు కదా. నెక్స్ట్ కంటిన్యూషన్. మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అది అంటే ఈ సంఘానికి నేను పరిచారకుడని అయ్యాను. ఎందుకో తెలుసా? దేవుడు ఏదైతే దాచిపెట్టి ఉంచాడో ఆ వాక్యాన్ని ప్రకటించడానికి. దేన్ని ప్రకటించడానికి? వాక్యాన్ని ప్రకటించడానికి అన్నాడు. గలతీ పత్రికలో 1వ అధ్యాయంలో ఏమంటాడు చూడు. పదిహేను. ఇదే పౌలు గారు 1వ అధ్యాయం 15 వచ్చిన. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలనని. ఎవరిని ప్రకటించాలి? తన కుమారుని ప్రకటించాలా? వాక్యం ప్రకటించాలా? తన కుమారుని. ఇదే పౌలు గారు కొలసీలకు వాక్యాన్ని ప్రకటించడానికి నియమింపబడ్డాను అన్నాడు. అవును. ఇక్కడ తన కుమారుని ప్రకటించడానికి, కుమారుని గూర్చిన వాక్యం అది చెప్పడానికే. అది అర్థం కావడం కోసమే. సో ఎందుకంటే నేను చెప్పొచ్చు ఈజీగా, కానీ ప్రతి మాటకు వచ్చిన చూపిస్తే బాగుంటుంది కదా అని చూపిస్తున్నాను అంతే. సో ఇప్పుడు మనకు అర్థం కావాలి, దాచిపెట్టబడి ఉన్నది ఎవరు అంటే యేసు ప్రభు అని చెప్పడానికి మరొక వచనం కూడా చూపిస్తాను. కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. దేన్ని మర్మమైనట్టుగా బోధిస్తున్నారట? దేవుని జ్ఞానం. నెక్స్ట్ లైన్. మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఈ జ్ఞానం ఏమై ఉండెను? మరుగై ఉండెను. ఇంతకు దేవుని జ్ఞానం అంటే ఎవరు? యేసుక్రీస్తు కదా. అర్థమైంది కదా. మళ్ళీ వచనం చూపించాల్సిన అవసరం లేదు. కంటిన్యూషన్. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడు. అవి దీన్ని అంటే దీన్ని అని మాట్లాడాడు. ఇక్కడ జ్ఞానంగా మాట్లాడుతున్నాడు కాబట్టి దీనిని అన్నాడు. కానీ ఎవరు? యేసుప్రభువే. ఈ యేసుప్రభుని ఎప్పుడు నియమించాడట? జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నియమించాడట. దేవుని చేత నియమింపబడ్డాడు యేసుప్రభు. అవునా కదా. నియమింపబడ్డ తర్వాత నుంచి దాచిపెట్టాడు అనే విషయం తెలుస్తుంది. ఇక్కడ మర్మముగా ఉంచాడు. ఆ జ్ఞానం మర్మమై ఉండెను. ఈ జ్ఞానం మరుగై ఉండెను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. అది లెక్క. సో ఇక్కడ కూడా బయటపడుతుంది ఏంటంటే దేవుడు యేసుప్రభుని మర్మముగానే ఉంచాడు. ఎలా ఉంటాడు మర్మముగా అని అంటే, శరీరం లేనప్పుడు ఎవరైనా ఆత్మరూపులుగానే ఉంటారు.
అంతేనా కదా. ఇప్పుడు దేవదూతలకు శరీరం లేదు, ఎక్కడ ఉంటాయి? పరలోకంలో ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి? ఆత్మరూపంగానే ఉంటాయి. అది కామన్గా ఉండే బేసిక్ పాయింట్. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు గారు ఒక శక్తిగా, ఒక ఆత్మగా, మర్మముగా దేవుడు ఉంచాడు. ఎప్పటి వరకు? కాలము పరిపూర్ణమయ్యేంత వరకు. కాలము పరిపూర్ణమైనప్పుడు స్త్రీ గర్భమునందు పడి భూలోకంలో జన్మించడం జరిగింది. సో అప్పటి వరకు యేసు ప్రభు ఏమై ఉన్నాడు, ఎలా ఉన్నాడు అని అంటే దేవుడు మర్మముగానే ఉంచాడు అని అన్నప్పుడు, దేవుడే మర్మముగా దాచిపెట్టి ఉంచాడు అని అన్నప్పుడు దాన్ని బయలుపరిచే సత్తా, సబ్జెక్టు మన దగ్గర ఉండదు, ఎవడి దగ్గర ఉండదు. అవునా కదా. ఆయన తర్వాత ఏదైతే బయలుపరిచాడో అది నిజం. ఆయన గురించి ఆయన తర్వాత బయలుపరిచాడు, ఆయన బయలుపరిచాడు. దాచి ఉంచిన జ్ఞానాన్ని, దాచి ఉంచిన వాక్యాన్ని, దాచి ఉంచిన క్రీస్తుని ఆయనే బయలుపరిచాడు. బయలుపరిచినప్పుడు ఏదైతే బయలుపరిచాడో అది నిజం. దాన్ని మనం నమ్మాలి, నమ్మి సాగాలి. దీన్ని కాదని, దీన్ని దాటి మనం ఏదైనా ప్రయత్నం చేసామనుకో, అది ఏమవుతుందో తెలుసా? ఎంత ప్రమాదమో చెప్పనా. ఇప్పుడు కొత్త నిబంధనలో వాక్యం అంతా రాయబడి ఉంది కదా. ఎలా రాయబడి ఉంది చెప్పు? పరిశుద్ధాత్మ. ఈజీగా మనం చెప్పొచ్చు. పరిశుద్ధాత్మ పూర్ణులై పలికారు అపోస్తలుడు, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు అపోస్తలుడు అని అంటే, ఒక రకంగా చెప్పాలంటే పరిశుద్ధాత్ముడే బయలుపరిచాడని చెప్పాలి, పరిశుద్ధాత్ముడే మాట్లాడాడని చెప్పాలి ఒక మాటలో అపోస్తలుల ద్వారా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడాడంటే పరిశుద్ధాత్ముడికి అంత తెలుసు. అంత తెలిసిన ఆయన పాత నిబంధనను కూడా రాయించింది ఆయనే. మళ్ళా అంటే పాత కొత్త నిబంధనలు సంపూర్ణంగా ఎవరికి తెలుసు? పరిశుద్ధాత్ముడికి తెలుసు. ఆ పరిశుద్ధాత్ముడు ఏదైతే చెప్పాడో అది నమ్మి సాగాలే ముందుకు తప్ప దానికి విరుద్ధంగా వేరుగా మనం ప్రయత్నం చేయకూడదు. నాకేదో బయలుపరింది, నాకేదో అర్థమైంది అని చెప్పేసి పరిశుద్ధాత్మకు విరోధంగా మనం మాట్లాడితే ఏం జరుగుతుంది అని చెప్పాడు యేసు ప్రభువు. ఈ యుగమందు కానీ రాబో యుగమందు కానీ పాప క్షమాపణ అన్నదే లేదు. ఇబ్బంది లేదు. నాకు విరోధముగా మాట్లాడినా ఇబ్బంది లేదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందు కానీ రాబో యుగమందు కానీ పాప క్షమాపణ లేదు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు అని అంటే, ఒరే నాకు అన్నీ తెలుసు, నువ్వు ఏ వచనం చూపించాలన్నా నాకు తెలుసు అన్నీ. యేసును దేవుని కుమారుడే క్రీస్తు అని నమ్ము, నీకు నిత్యజీవం వస్తుంది అని పరిశుద్ధాత్ముడు చెప్పాడు. యేసును దేవుని కుమారుడు అని ఒప్పుకో, నీలో దేవుడు ఉంటాడు అని పరిశుద్ధాత్ముడు చెప్పాడు. యేసును దేవుని కుమారుడు అని మాత్రమే నమ్ము, ఈ లోకాన్ని నువ్వు జయించగలవు అని రాసిన తర్వాత, లేదు అక్కడ ఇలా ఉంది ఇక్కడ ఇలా ఉంది అన్నావు అంటే పరిశుద్ధాత్మకు తెలియదు. ఇవన్నీ తెలిసే కదా రాశాడే ఆ విధంగా. మనుషులకైతే అక్కడ ఇది ఉంది ఇక్కడ ఇది ఉంది అని నువ్వు చూపిస్తావేమో, కానీ అక్కడ రాసింది ఎవరు? రాశాడంటే సమగ్రమైన తెలిసినే కదా. కరెక్ట్గా చెప్పాలంటే నోరు మూసుకొని అది మాత్రమే నమ్మి సాగాలి కదా మనం. కానీ ఈరోజు మన పాస్టర్లు అనుకునే వాళ్ళు చేస్తున్నటువంటి అతి ప్రయత్నం అనొచ్చు దీన్ని, ఇంకొక రకంగా బలి తెగించని కూడా చెప్పొచ్చు దీన్ని. వెళ్ళి బ్రదర్, నేను యేసు ప్రభుని దేవుని కుమారుడు అని మాత్రమే కాదు, ఆయన దేవుడని కూడా నమ్ముతా, ఆయన ప్రధాన యాజకుడని కూడా నమ్ముతా, దావీదు కుమారుడని కూడా నమ్ముతా, యోసేపు కుమారుడని కూడా నమ్ముతా అని అన్నాం అనుకో. ఇప్పుడు ఇది అతి కాదా? పరిశుద్ధాత్మను వ్యతిరేకంగా మాట్లాడడం, పరిశుద్ధాత్మను దాటి మాట్లాడడం కాదా? ఎందుకు నేను ఇది చెప్తున్నాను అంటే, అదే పరిశుద్ధాత్ముడు విశ్వాసం ఒకటే అని చెప్పాడు. పోనీ విశ్వాసాలు 2-3 ఉన్నాయనంటే నువ్వు అన్నీ రాయబడి ఉంది లేదని చెప్పట్లే. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభులో ప్రధాన యాజకుడు ఉంది, యేసుక్రీస్తు దావీదు కుమారుడు ఉంది, యేసుక్రీస్తు మరియ కుమారుడు, యోసేపు కుమారుడు, అబ్రహాం కుమారుడు ఉంది, లేదని చెప్పట్లే. కానీ ఉంది, రాసిందే నేను, రాసిన నేనే చెప్తున్నాను యేసు దేవుని కుమారుడని మాత్రమే నమ్ము అని అన్నప్పుడు మనం నమ్మి సాగాలన్నా అవుతా. ఒక చిన్న విషయం చెప్పు. నేను ఒకటి అడిగింటే ఇంకోటి చెప్తున్నారు. నేను ఇది వేరే ఎందుకు అని అంటే, అక్కడ రాయబడినటువంటి విషయాలు ఏంటంటే నీకు క్లారిటీ అవ్వటం కోసమే చెప్పాను. ఇప్పుడు జ్ఞానము మర్మము అనేటువంటి భాష ప్రయోగించబడింది. అది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రక్షణ అనేది, యేసుక్రీస్తు ద్వారా వచ్చేటువంటి రక్షణ అనేది ఒకప్పుడు మరుగై ఉండేది, అది ఇప్పుడు మనకు బయలుపరచబడింది. కాబట్టి మీరు ఆయన దగ్గరికి రండి, మీరు మీ క్రియలను ఆధారం చేసుకునకుండా మీరు దేవుని నీతిని, దేవుని జ్ఞానాన్ని, దేవుడిచ్చేటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకోండి అని చెప్పడానికి
ఈ సెంటెన్సెస్ వాడారు. కాకపోతే నేను అడిగిన ప్రశ్న ఏంటంటే అనా యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందు ఏ స్థితి కలిగి ఉన్నాడు, ఏ ఉనికి కలిగి ఉన్నాడు అది అన్నాను. ఇప్పుడు నేనేం చెప్పానంటే నీకు, కాకపోతే నాకు ఇది వేరే అనిపిస్తుంది. ఓకే 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 అంటే నేను ఏమై ఉన్నాడు అని అన్నప్పుడు స్థితి గురించి మీరు మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు మీరు. స్థితి అంటే ఏ స్థాయిలో, ఏ స్థానంలో ఉన్నాడు అనేది అది ఇప్పుడు మీరు అడిగింది. అవును. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు గారు ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నాడు చెప్పు. ఇప్పుడు పరలోకంలో, ఇప్పుడు పరలోకంలోనే ఉన్నాడు. కరెక్టే. దేవుడితో సమానమైన స్థానంలోనే రెస్ట్లో ఉన్నాడు. రెస్ట్లో కాదు, పరిపాలన చేస్తున్నాడు. మనల్ని పరిపాలిస్తుంది ఆయనే, రూలింగ్లో ఉన్నాడు. దాంతోపాటు మనం చేసేటటువంటి తెలియక అర్థం కాక చేసే తప్పులను మరి క్షమించమని తండ్రిని మన తరఫున వేడుకుంటున్నాడు. ఎవరు క్షమించాలి? మనల్ని తండ్రి క్షమించాలి కదా. ఇప్పుడు సమానుడు అన్నారు మీరు. అవును, సమానుడు అయితే ఆయనే క్షమించాలి మనల్ని. మళ్ళా వేడుకోవటం ఏంటి? వేడుకోవటం అంటే ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. మనం యేసుక్రీస్తు పేరును వాడి యేసు నామంలో ప్రార్థన చేస్తాం కాబట్టి ఏమన్నా లోపాలు ఉంటే చూసుకో ప్రభు అని మనం ఆయన్ని అడ్రస్ చేస్తున్నాం. ఎవరు యేసుడు. అప్పుడు ఆయన కుడి పార్శ్వాన ఉన్న యేసు ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? పరిశుద్ధాత్ముడు చెప్పాడు, మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇప్పుడు విజ్ఞాపన ఎవరికి చేస్తున్నాడు? ఆయన తండ్రికి చేస్తున్నాడు. మరి విజ్ఞాపన చేస్తున్న ఆయన ఆ విజ్ఞాపనను విని ఓకే చేస్తూ లేదా రద్దు చేస్తూ ఓ స్థాయిలో ఉన్నటువంటి ఆయన ఇద్దరు సమానం ఎట్లయితారు? సమానం ఉన్నారు అని చెప్తాను. ఒకే స్థానంలో ఒకే ప్లేస్లో కూర్చొని ఉండొచ్చు, అనంత మాత్రాన ఈక్వల్ కాదు. తండ్రి మాటను జబదాటి కానీ తండ్రిని పర్మిషన్ అడగకుండా కానీ ఏమీ చేయడు. ఈవెందు మనం చేసే ప్రతి ప్రార్థనలో లేదంటే మనం చేసే రిక్వెస్ట్ని బట్టి క్షమించు ప్రభు అని చెప్పేసి యేసు ప్రభు సొంతంగా క్షమించకుండా దేవుని అడుగుతున్నాడు క్షమించమని. ఈక్వల్ ఎట్లయితారు ఇద్దరు? మానవుని రక్షణలో ముగ్గురు ఏకీభవించున్నారు. నేను అదే కాదు, కరెక్ట్ కాదు అని నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అని అంటే ముగ్గురు ఈక్వల్ కాదు అని చెప్పి ఎగ్జాంపుల్ కూడా కాదన్నా. ఇప్పుడు ఒక గుంత దేనికి పోతాం, నేను ఇక్కడికి రాకముందుకు మేము పాదులు కదా గడపార తీసుకుపోతాం, సలిక తీసుకుపోతాం, గొడ్డలు కూడా తీసుకుపోతాం. గడపారతో మట్టి లూజ్ చేస్తాం. ఆ లూజ్ అయిన మట్టిని చలికతో ఎత్తేస్తాం. ఏదైనా ఏర్లు గీర్లు పడితే గొడ్డలతో నాకు ఇది చేసే పని ఇది చేయదు, ఇది చేసే పని ఇది చేయదు. కానీ మూడు ఒక పని కోసమే ఉన్నాయి. లక్ష్యం ఒకటే. ఆ విధంగానే మానవుని రక్షణలో వీళ్ళు పనుల్లో వేరువేరుగా ఉన్నారు అన్నట్టుగా మనం ముందుకు. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు, చాలా గొప్ప ఎగ్జాంపుల్ చెప్పారు. వినండి, ఇప్పుడు నువ్వు గొడ్డలి సలిక గడపార సమానం కాదన్నా. మరి నేను అదేగా చెప్తున్నది, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. కానీ అంటే పనిలో పని అనేది కాదని నాకు అర్థమైపోయింది. నువ్వు కష్టపడుతున్నా కదా దువ్వేది. ఇప్పుడు గడ్డపార పని చేయాలన్నా దాన్ని నువ్వు పట్టుకోవాలి, పార పని చేయాలన్నా నువ్వు పట్టుకోవాలి, గొడ్డలి పని చేయాలన్నా నువ్వు పట్టుకోవాలి. అర్థమైందా? నీ సహాయం లేకుండా గడ్డపార ఏమైనా చేస్తే అడుగు. అది కాదన్న ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. నేనేం చెప్తున్నా అంటే 3 పరికరాలు ఒక పని కొరకే వాడతాం కదా. 3 పరికరాలు ఒక పని కోసమే ఉన్నాయి, కానీ వేరువేరుగా పనిచేస్తున్నాయి. ఒకటేమో మట్టిని దోవడానికి, ఒకటేమో దోయిన మట్టిని ఎత్తేయడానికి, ఒకటేమో చెట్లను ఏమైనా ఏర్లు వస్తే నరకడానికి. ఈ 3 పరికరాలు వేరువేరుగా ఒక వేరు విధానాలుగా ఉపయోగపడుతున్నాయి. కానీ నువ్వు చెప్పిన కరెక్ట్ క్వశ్చన్. కరెక్టే, కానీ ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నా గురించి నేను పట్టుకోవాలా అనే దాని గురించి కాదన్నా సమస్య. ఇప్పుడు ఆ విధంగానే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మానవుని యొక్క రక్షణలో ఏకీభవించి ఉన్నారు. కానీ మీరు మాట్లాడుతున్న మాట ఎట్లుందంటే తమ్ముడు, ఆజ్ఞ దేవుడు ఇస్తున్నందుకు చేస్తున్నారు. ఒక నిమిషం, మీరు మాట్లాడుతున్న స్టైల్ ఎలా ఉంది, మీరు మాట్లాడుతున్న విధానం ఎట్లుందని అంటే, ముగ్గురు ఈక్వల్ వ్యక్తులు ఒక పనిని సమపాళంగా పంచుకున్నారు అనే యాంగిల్లో మీరు మాట్లాడుతున్నారు. అంతే, అదే ఆలోచనతోనే చెప్తున్నాను. నేనేమంటున్నానంటే
ఆ పని తండ్రి అనే వ్యక్తి కుమారుడి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా చేయిస్తున్నాడు తండ్రి అనే క్యారెక్టర్ అని నేను అంటున్నాను. అవును, కరెక్టే. మళ్ళీ కరెక్టే అంటారు. నీ యాంగిల్కి నా యాంగిల్కి తేడా ఎంత ఉందో గమనించావా? మీకు అర్థమైందన్నా? అది కొంచెం ట్రై చేయండి, అర్థం చేసుకుంటానికి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాపర్టీ పని దేవునిది, తండ్రిది మాత్రమే. ఈ సృష్టి తండ్రిది మాత్రమే. అయితే ఇందులో పని చేయిస్తున్నది దేవుడు. ఎవరి చేత అంటే యేసుక్రీస్తును పరిశుద్ధాత్మను వాడుతున్నది దేవుడు. గొడ్డలిని గడ్డపారాన్ని వాడుతున్నది నువ్వు. వేరే వేరే పనులకు కూడా ఏ గడ్డపార గొడ్డలి తనంతట తాను నరకదు, గుత తీయదు. యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధాత్మ తనంతట తానుగా వాళ్ళంతట వాళ్ళుగా పని చేయరు. ఆర్డర్ పై నుంచి ఉండాలి. ఆర్డర్ ఇచ్చేది తండ్రి. తండ్రికి ఆర్డర్ ఇచ్చే వాళ్ళు ఎవ్వరు లేరు. తండ్రికి యేసు ప్రభు కానీ పరిశుద్ధాత్ముడు కానీ ఆర్డర్ ఇచ్చే స్థాయిలో లేరు. తండ్రి ఆర్డర్ని బట్టి, తండ్రి ఆజ్ఞని బట్టి వీళ్ళు పని చేస్తున్నారు. అలాంటప్పుడు ముగ్గురు ఈక్వల్ ఎట్లయితారు? ఇది నేను చెప్తున్న బేస్ బైబిల్ ప్రకారం. మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే ముగ్గురు ఈక్వల్ వ్యక్తులు కలిసి ఒక పనిని పంచుకున్నారు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఆ యాంగిల్ వేరు. అది బైబిల్ చెప్పట్లే. నా అంతటి నేను ఏమీ చేయలేను అని తండ్రి మాట్లాడలే. ఎప్పుడు యేసుప్రభు మాట్లాడాడు. నేను తండ్రిని వేడుకుంటే కానీ భూలోకానికి పరిశుద్ధాత్ముడు రాడు అని చెప్పింది యేసుక్రీస్తు ప్రభుల వారు. అది కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై. సో తండ్రి ఆజ్ఞ ఇస్తేనే పరిశుద్ధాత్మ పనిచేయటం. తండ్రిని వేడుకుంటేనే మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించేది దేవుడు. యేసుప్రభువును పంపించింది దేవుడు. అంటే దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుస్తున్న క్యారెక్టర్ని దేవునితో సమానం చేయడం కరెక్ట్ కాదు. ఇది సమగ్రమైనటువంటి బైబిల్ ఇచ్చేటటువంటి వివరణ. మనం ఏం చేస్తున్నాం? మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే ముగ్గురిని కలిపి ఒకటిగా ముగ్గురు సమానం అన్నట్టుగా చూడటమే ఇక్కడ మెయిన్ డిఫాల్ట్. అట్లా కదమ్మా, నేను చెప్పినటువంటి ఉదాహరణ మీకు అర్థమైందో లేదో? ఎందుకు అర్థం కాలేదు తమ్ముడు? కాకపోతే నువ్వు ఒక పని కొరకు 3 పరికరాలు నువ్వు అనేది చేస్తా ఉన్నాయి. ఆ కోణంలోనే మానవుని యొక్క రక్షణలో ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. దేవుడు ఒక్కడే ఆ పనులన్నీ చేయిస్తున్నది ఆయన ఒక్కడే. మనం క్లారిటీ చెప్పినామన్నా. ఇప్పుడు ఆయన పట్టుకుంది ఆయన దాన్ని అంటే ఈయన లేకుండా మట్టి పని చేసినాడు కదా. ఆయన లేకుండా గడపన కానీ చలికి కానీ గంప కానీ చేస్తుందే. వాళ్ళిద్దరితో చేపిస్తుండేది తండ్రి అని చెప్తున్నాము. చేసినట్టు మనిషి గురించి కాదన్న, ఇలా పట్టుకున్న మనిషి గురించి. నేను పని గురించే చెప్పాను. ఆయన గురించే అందరూ పని చేస్తున్నారు. పట్టుకున్న మనిషి చలిక పట్టుకున్న మనిషి గురించి కాదు, గరగబర అయితే పట్టుకున్నటువంటి మనిషి గురించి కాదు. 3 పరికరాలు ఒక పని కొరకు ఏ విధంగా అయితే పని జరిగిస్తున్నావో ఆ విధంగానే ఈ ముగ్గురు మానవుని యొక్క రక్షణలో పనులు సమానత్వం, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అది తప్పు. అలా మాట్లాడకూడదు. అదే తప్పు. ఎందుకు తప్పు అంటున్నానంటే మానవుల రక్షణ, మానవుల్ని రక్షించాలనే ఉద్దేశం యేసుప్రభుది కాదు. అలాంటప్పుడు ముగ్గురు రక్షణ విషయంలో సమానం అనటం తప్పు. రక్షించాలన్నది దేవుని ఉద్దేశం. రక్షించాలి అని అనుకున్నది దేవుడు. రక్షించటం కోసం క్రీస్తును పంపించింది దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా నీట్గా చెప్పాడు, నా అంతటి నేను ఏమీ చెయ్యను అని చెప్పిన తర్వాత తనంతట తాను, ఇప్పుడు సేమ్ టు సేమ్ గడపర ఎగ్జాంపుల్ తీసుకున్నావు కదా, గడ్డపర తనంతట తాను ఏమైనా చేయగలదా? యేసుప్రభు కూడా నా అంతటి నేను ఏమీ చేయలేను అని చెప్పినప్పుడు ఆ పనిలో గడపరకు వాటి ఎట్లా ఇస్తామంటున్నా నేను. సమానంగా ఎట్లా చూస్తావు? ఒక మనిషితో పట్టుకొని, అంటే కరెక్ట్గా చెప్పాలంటే గుంత ఎవరు తీశారు అని అంటే నువ్వు ఒక్కనివే తీసావు అని చెప్పాలి తప్ప నేను గడపారా పారా అని చెప్పంగా మనం. అందుకోసమే బైబిల్లో సృష్టికర్త అంటే యెహోవా గురించి తండ్రి ఒక్కడే సృష్టికర్త, తండ్రి ఒక్కడే సమస్త సృష్టించాడు ఎందుకు చెప్పింది బైబిల్ అంటే, ఆయన సృష్టి చేయటంలో యేసుప్రభుని వాడినప్పటికీ, పరిశుద్ధాత్మను వాడినప్పటికీ కూడా సృష్టికర్త యేసుప్రభు అని, సృష్టికర్త పరిశుద్ధాత్మ అని చెప్పలే బైబిల్. సృష్టికర్త ఒక్కడే. ఎందుకు? పనులలో వాడి ఉండొచ్చు నువ్వు గడపారని పారని, కానీ సంకల్పం నీది, చేసింది నీవు, పని నీది. అలా అని చెప్పేసి నువ్వు ఇంట్లో కూర్చుంటే నీ సహకారం లేకుండా ఏ గడపార అయినా వచ్చి చేసుకొని రాకపోనంటే గడపార చేస్తుందా? కాదన్నా, ఇప్పుడు నేను దోయ మనిషి గురించి మాట్లాడట్లేదన్నా, మీరు మనిషి గురించి మాట్లాడుతున్నారు. ఓకే, అయితే ఇప్పుడు ఆ పరికరాల యొక్క వాడకము
ఏ విధంగా అయితే ఆ పనిలో ఏకీభవించున్నావో ఆ విధంగానే ఈ ముగ్గురు మానవుని రక్షణలో ఏకమై ఉన్నారు. సరే, ఇంకా మీకు అర్థం కావడం కోసం ఇప్పుడు మీరేం చెప్తున్నారంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని గడపార, గొడ్డలి, పార ఈ మూడు అది గుత్త తీసే పనిలో దేని పని అది చేస్తుంది అంతే కదా. నరకాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు గొడ్డలి నరుకుతుంది, మట్టి తీయాలన్నప్పుడు పార తీస్తుంది, గట్టిగా ఉంటే దాన్ని తవునికి గడపార కదా. సో మూడు సమానమై ఏకమై ఒక పని కోసం పనిచేస్తున్నాయి కదా. ఇప్పుడు నేను నిన్ను అడిగే ప్రశ్న ఏంటంటే ఈ గడ్డపార చేత, పార చేత, గొడ్డలి చేత పని చేయి ఈ ముగ్గురి చేత వర్క్ చేయిస్తుంది ఎవరు అని అడుగుతున్నా నేను. అది నాకు ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేసి సరిపోద్ది, నేను ఏకీభవిస్తా, అదొక్కటే చాలు. అంతే కదా. నేను వేరే కోణంలో చెప్తుంటే మీరు అర్థం చేసుకుంటే తమ్ముడు నువ్వు నిర్ణయించుకున్నావు ఏంటో తెలుసా? అలా కాచుకోవాలి ఇక్కడి నుంచి, ఎస్కేప్ చేయాలని నిర్ణయించుకున్నావు. అర్థమైపోయింది నాకు. అలాంటి ఆలోచన నేను ఎప్పుడు కలిగి ఉన్నాను. వదిలే మీకు ఇప్పుడు ఏమన్నా గారు మీకు అర్థమైందని అర్థమైంది. లేదు మనిషి లేనిది అది చేయవు కదా అంటున్నావు. పోనీ ఈ ముగ్గురిని సమానం అనుకుందాం. ఆయన నీ చెప్పిన లెక్కల ప్రకారంగా, నువ్వు చెప్పిన లెక్కల ప్రకారంగా ఈ మూడింటిని తీసుకొని వర్క్ జరుగుతుంది, మూడు సమానంగా వర్క్ చేస్తున్నాయి నేను నమ్ముతా. గొడ్డలి, పార, గడ్డపార మూడు సమానంగా వర్క్ చేస్తున్నాయి నేను నమ్ముతా. అయితే నేను అడిగే క్వశ్చన్కి సమాధానం నువ్వు చెప్తే దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తే ఎప్పుడు అని అంటే ఈ మూడిటి ద్వారా పని చేయిస్తున్నవాడు ఎవడో ఒకడు ఉండాలి కదా. ఆయన ఎవరు అంటున్నాను? తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని వాడుతుంది ఎవరు అనేది నాకు చెప్పేసి పని అయిపోద్ది అంటున్నాను నేను. కీలకతం అయిపోయింది. నువ్వు వేరే ఆప్షన్ భూమికి వచ్చినప్పుడు అర్థం చేసుకుంటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అన్న వేరే ఉద్దేశంతో చెప్తున్నాడు, నేను వేరే ఉద్దేశం కాదులే నాదే. అర్థమైంది తమ్ముడు. ఏమన్నా వదిలేయి, లైట్ తీసుకో. ఇప్పుడు నీ దృష్టిలో నాకు అర్థం కావట్లే అది అనుకో, నాకు అర్థం కావట్లేదు, వదిలే, నాకు అర్థం కావట్లే. నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఒప్పుకోవటానికి కూడా ఇబ్బంది పడే వ్యక్తిని కాదు నేను. నాకు అర్థం కాదు, నీ ఎగ్జాంపులే నాకు అర్థం కావట్లే. అయిపోయింది వదిలే. దేవుడు భూమి మీద వచ్చి మన కోసం పని అంతే. ఇది తర్కం, ఎందుకంటే తర్కం దీంట్లో బాధ. ఇది ఒక రోజులో మనం తెలుసుకునేది కూడా కాదు. ఇది ఇంకొకటి అన్నా, ఇది నీకు ఈజీగా అర్థం కావాలంటే ఆ హృదయం నీకు ఆల్రెడీ మేము చెప్పేది పంపినవాడు నీకు ఆ హృదయానికి మనోనేత్రములు దేవుడు పెట్టాడు. ఆ మనోనేత్రములు దేవుడు తెలిస్తేనే నీకు అర్థమయ్యేది. పక్కన మిమ్మల్ని ఎట్లా చూసినట్టే అనిపిస్తుంది నాకు. చూసింటావు, నేను చాలా తిరుగుతా. సువార్త సేవకుని. మీ పేరు? సుధాకర్. అంటే మీరు సంఘం ఉందా లేకపోతే స్వార్థి? వాళ్ళు మల్లెలు కూడా వస్తుంటావు కదా పెళ్ళిళ్ళు ఏమన్నా అయితే. అదే ఇప్పుడు చెప్పింది మీకు అర్థమైందా నీట్గా? ఇందులో మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? డౌట్ ఏం లేదు. ఏంటంటే తను ఏ పని చేసినా యేసుక్రీస్తు తండ్రిని అడిగే చేశాడు, అంతే కదా. ఆయన చెప్పినట్టే చేస్తాడు.